నక్సల్స్కు పెట్టని కోట, నల్లమల ప్రాంతం. ఈ ప్రాంతంలో ఒక గ్రామం పూర్తిగా నక్సల్స్కి పెట్టని కోటగా ఉండేది. ఆ గ్రామంలో ఒక కుటుంబం మొత్తం అన్నల వైపు వెళ్ళారు. ఆ విధంగా వెళ్ళిన వారిలో ఈరోజు మనకి మొట్టమొదటి వ్యక్తి మీకు పరిచయం చేస్తున్నాం. ఆయన పేరు నాగిరెడ్డి పాండురంగారెడ్డి అలియాస్ సాగర్ అలియాస్ ప్రతాప్. కుటుంబానికి పెద్ద కొడుకుగా ఉండాల్సిన ఆయన పార్టీ వైపు ఎందుకు వెళ్ళారు, అసలు అగ్రవర్ణాలకు చెందిన కుటుంబం నక్సల్స్ వైపు ఎందుకు చూసింది, వాళ్ళు వెళ్ళిన తర్వాత ప్రజల కోసం వాళ్ళు ఏం చేశారన్న విషయాలతో పాటు ఎందుకు బయటకు వచ్చారు, బయటకు వచ్చిన తర్వాత ఆయన జీవన శ్రమంతా ఏ విధంగా కొనసాగుతున్న విషయాన్ని పాండురంగారెడ్డి అలియాస్ ప్రతాప్ రెడ్డి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే అన్న. నాగిరెడ్డి అన్న పాండురంగారెడ్డి గారు అలియాస్ సాగర్ అలియాస్ ప్రతాప్ అన్న, మీ పేరు చెప్పగానే ముందు గుర్తుకొచ్చేది మీ ఊరు. గ్రామంలో మొత్తం మీ కుటుంబం మొత్తం కూడా వెళ్తుంది. అమ్మ, మీరు, చెల్లెళ్ళు అంతా కూడా. అంటే మీ ఊర్లో అప్పుడు పరిస్థితి, ఆ గ్రామంలో పరిస్థితి ఏ విధంగా ఉండేది ఒకటి. రెండోది, సాధారణంగా బడుగు బలహీన వర్గాలు దళితులకు సంబంధించిన వాళ్ళే అటువైపు వెళ్తారు అనేది అప్పుడు ఒక వార్త ఉండేది. కానీ అగ్రవర్ణంలో పుట్టి మీరు వెళ్ళడం అనేది ఒక ప్రశ్నగా మిగులుతుంది. అంటే ఆ గ్రామంలో అంత దారుణ పరిస్థితులు ఉండేవా, లేదో భావజాల ప్రభావంతో అటువైపు వెళ్ళారా? మీరు వెళ్ళిందే కాకుండా అమ్మని, చెల్లెల్ని అందరినీ పార్టీ వైపు తీసుకెళ్లారు. అంతలా మీకు పార్టీ ఆకర్షించిందా? అప్పుడున్న పరిస్థితుల ప్రభావంతో అటువైపు వెళ్ళారా? ఒకటి. రెండు, మీరు వెళ్ళిన తర్వాత చాలా కార్యక్రమాలు చేశారు ప్రజల కోసం. అప్పట్లో భూ పోరాటాలు అవ్వచ్చు, కరువు దాడులు అవ్వచ్చు చేస్తున్నాయి. అలిపిరిలో చంద్రబాబు నాయుడు మీద అటాక్, తక్కడిపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న అలియాస్ శాసన్తో పాటు మీరు కూడా ఉండడం, అసలు ఆ రోజు ఏం జరిగింది? పార్టీకి వెళ్ళిన తర్వాత ఎంతకాలం పార్టీలో ఉన్నారు? పార్టీలో మీరు చేసిన కార్యక్రమాలు ఏంటి? పార్టీ ఆ విధంగా అప్పుడు ప్రభావితం చేయడంతో వెళ్ళిన తర్వాత ప్రభుత్వాలు కూడా కిందకు వచ్చాయనేది వాస్తవం. ప్రభుత్వాలు కిందకు వచ్చి ప్రజలకు ఏ విధంగా సహాయపడింది? తర్వాత పార్టీ నుంచి ఎందుకు వచ్చారు? వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు? రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు పాండురంగారెడ్డి గారు ఎందుకు అడవిలోకి వెళ్ళారు? అన్న 1980-85 నాడు మన ఆంధ్రప్రదేశ్లో పీపుల్స్ వార్ పార్టీ అప్పుడప్పుడే అవతరించినటువంటి పరిస్థితి. అంటే తెలంగాణ సాయుధ పోరాటము, అంతకంటే మునుపు శ్రీకాకుళ పోరాటం, ఇవన్నీ దాటుకుంటూ ముందుకు వచ్చిన తర్వాత పార్టీ తను చేసినటువంటి తప్పులను రివ్యూ చేసుకొని 1978లో పార్టీకి సంబంధించినటువంటి ఆత్మవిమర్శన రిపోర్టును ఒకదాన్ని తయారు చేసుకొని ఎత్తుగడల రీత్యా ఎటువంటి పద్ధతులు అనుసరించాలి అని చెప్పానని ఒక నూతనమైనటువంటి పద్ధతుల్లో 1981లో మన ఆంధ్రప్రదేశ్లో, ముఖ్యంగా అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆంధ్ర, పీపుల్స్ వార్ పార్టీగా సిపిఐ మావోయిస్టు అనేది లేదు, సిపిఐఎంఎల్ పీపుల్స్ వార్ పార్టీగా అవతరించి ఆర్గనైజేషన్లో భాగంగా మొదట తెలంగాణ ప్రాంతం, ఆ తర్వాత నల్లమల అడవిని ఆనుకొని ఉన్నటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ అన్ని జిల్లాల్లో కూడా ఆర్గనైజేషన్ అనేది పీపుల్స్ వార్ పార్టీ మొదలుపెట్టింది. అందులో భాగంగా ఆర్ఎస్యు అని చెప్పేసినటువంటి సంస్థ కూడా ఉండేది. దానికి అనుబంధంగా ముఖ్యంగా విద్యార్థి ఆర్గనైజేషన్ అది చూసేదంతా కూడా విద్యార్థులకు సంబంధించిన అనేక రకాల సమస్యలు తీసుకొని పనిచేస్తూ ఉండేది. సో నేను ఆ టైంలో 10వ తరగతి చదువుకుంటున్నట్టు కాలం, 10వ తరగతి చదువుకునేటువంటి నాటి పరిస్థితుల్లోనే స్కూల్లో ఉన్న టీచర్సు అనేక విషయాలు, సామాజిక సంబంధమైన అంశాలు కొన్ని మాట్లాడుతూ ఉండేవాళ్ళు. అట్లాగే మాది మధ్యతరగతి కుటుంబం. సహజంగానే మధ్యతరగతి కుటుంబం అనేటువంటిది ఒడిదుడుకులకు ఎదుర్కొంటూ ఉంటుంది సమాజంలో. అట్లా కొంత సమాజంలో ఎందుకు ఈ పరిస్థితి ఉంది అని చెప్పేసి అని ఒకవైపు నేను ఆలోచిస్తుండేవాడిని. సేమ్ టైంలో నేను చదువుకునేటప్పుడు కులమతాల వ్యత్యాసము అని చెప్పేసి అనేది నాది చిన్న ఏజీ అయినా కూడా నా కంటికి కళ్ళగారా కనపడుతూ ఉండేది. నా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలలో చదువుకునేటువంటి పిల్లల మధ్య ఉన్నటువంటి యువక్షత ఇవన్నీ కూడా అర్థమవుతూ ఉండేవి. కానీ నాకు స్వభావరీత్యానే ఎందుకో మరి చిన్నప్పటి నుంచే అన్ని కులాల వారితో కలిసి ఉండడము, సాకలి, మంగలి, ఎస్సీ, మిగతా వాళ్ళందరితో కలిసి భోంచేసే వాళ్ళం, కలిసి ఉండేవాళ్ళం, ఫ్రెండ్లీగా తిరిగే వాళ్ళం, ఇట్లా ఉండేది. క్రమంగా ఈ ఆర్ఎస్యు ఆర్గనైజేషన్ అనేటువంటిది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో
ఆర్ఎస్యుకు సంబంధించినటువంటి మా పార్టీ ఆర్గనైజర్ శంకర్ అన్న అని ఉండేవాడు. మీకు అప్పుడు శంకరన్న ప్రభావం ఉందా? అట్లా శంకరన్న ఉండేవాడన్న. ఉమ్. శంకరన్న దాంతోపాటు మన చలం గారు, చలం అని మీరు చర్చల స్థలంలో చలం అని చెప్పి నేను ఉంటారు. చలం గారే మా ఆర్గనైజరు. ఆహా. శంకరన్న కంటే కూడా చలం గారు మాకు ఆర్గనైజరు. దళంలోనేమో చలం గారు ఉండేవారు, శంకరన్ననేమో మన ఆర్ఎస్యు ఆర్గనైజేషన్లో ఉండేవాడు. అట్లా ఆయన కొంత మంచి ప్రభావితమైనటువంటి అంశాలు చెప్పేవాడు. ఇంకా దీంతోపాటు గ్రామంలో సహజంగా మంది రైతువారి కుటుంబం అయినప్పటికీ పండిన పంటలకు రకరకాల పరిస్థితులు ఉండేటువంటి, తర్వాత సరైనటువంటి గిట్టుబాటు ధర లేకపోయి ఉండేది, తర్వాత విపరీతంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ పెత్తనం నడిచేది. ఊరి పంచి గ్రామం మాది, ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం, లక్ష్మీపురం మా విలేజ్. ఈ లక్ష్మీపురం అనేటువంటి గ్రామంలో సాధారణమైనటువంటి సదుపాయాలు కూడా లేకపోయాయి. మంచి రోడ్డు లేదు, కరెంటు సదుపాయం లేదు, వాటర్ ట్యాంకులు లేవు, తాగునీటి సౌకర్యం లేదు, ఇవేవి కూడా లేవు మా గ్రామంలో. బహుశా అప్పటికి ఆ గ్రామ నిర్మాణం జరిగి ఒక 70 సంవత్సరాలు 60 సంవత్సరాల కాలం గడిచి ఉంటుంది. అంటే ఈరోజు ప్రభుత్వాలు చాలా రకాలుగా చెప్పుకుంటున్నాయి, మేము అభివృద్ధి పదంలో నడిపిస్తున్నాం మొత్తం రాష్ట్రాల దేశ ప్రజలని. నిజంగా అటువంటి సదుపాయాలు ఏవి కూడా మా గ్రామంలో ఉండేవి కావు. సరే, ఈ పరిస్థితుల్లో నక్సలైట్ పార్టీకి సంబంధించిన ఒక ఆల్టర్నేటివ్ నిర్మాణంగా, ఒక పక్కన నేను చదువుకునేటప్పుడు విద్యార్థి ఆర్గనైజేషన్లో ఉండేవాడిని, సేమ్ టైంలో గ్రామంలో కూడా నేను గ్రామంలోకి వెళ్ళినప్పుడు దళాలు కలిసేది. ప్రభావం మీకు బాగా పడింది? బాగా పడింది. ఇంకా అట్లా మేము గ్రామంలో ఉన్నప్పుడు గ్రామం నిర్మాణంలో మొత్తం జనాలందరితో సమావేశం వేసేవాళ్ళు. అన్నలు వచ్చి ప్రాథమిక దశలో మా అమ్మ వ్యతిరేకించింది. అన్నలమ్మడి పోతే ఎట్లరా, వద్దు, అట్లా వద్దు, ఏదనుంటే నువ్వు ఇంటి దగ్గర తిండి పెట్టు, ఏదో సహకరించు తప్ప, కానీ మనం అన్నలమ్మడి వద్దు అనేటువంటి యాంగిల్లో ఉండేది. అయితే నిదానం మీద ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ సమస్యలు తీసుకొని ఎప్పుడైతే పరిష్కరించడం అనేది అన్నలు చేయడం మొదలుపెట్టినరో, కాలక్రమంలో ఆ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా అన్నలకు బాగా దగ్గర అవుతూ వచ్చినాయి. ఎందుకంటే రైతువారీగా రైతులందరూ కూడా అడవి మీద ఆధారపడి ఏదో చిన్నదో పెద్దదో కర్రలు తెచ్చుకునే వాళ్ళు, గొర్రెలు మేకలు మేపుకునే వాళ్ళంతా కూడా అడవి మీద ఆధారపడి బతికేవాళ్ళు. అట్లాగే గిట్టుబాటు సమస్యలు ఏదన్నా ఉన్నప్పుడు కూడా అన్నలో చెప్పుకునేవాళ్ళు. అట్లా ప్రాథమికంగా చిన్న సమస్యల దగ్గర నుంచి మొదలుపెట్టి గ్రామానికి సంబంధించిన ఉమ్మడి సమస్యలు కూడా అన్నల నాయకత్వంలో, ఆ ఆర్గనైజేషన్ నాయకత్వంలో సమస్యలు పరిష్కరించబడుతూ ఉండేవి. సో ఆ సమయంలో నా మనసు నాకేదో ప్రత్యక్షంగా నేను ఎదుర్కొంటున్న సమస్య అని చెప్పేసి అనేటువంటి కోణంలో నాకేమి లేకపోయినప్పటికీ, సమాజంలో ఒక మార్పు అనేటువంటి దాన్ని అన్నలు కోరుకుంటున్నారు కాబట్టి ఈ మార్పు అనేటువంటిది అవసరమే కదా, వాళ్ళు చేస్తున్న పోరాటాలు న్యాయమే కదా అనేటువంటి ఆలోచన నా మనసుకు తట్టింది. అటువైపు అడుగులు వేసిందా? అటువైపు కాలక్రమంలో నిదానం మీద అడుగులు వేస్తూ. కానీ అన్న, మీకు ఒక ప్రశ్న. అన్న, మీకు అటువైపు వెళ్తున్నప్పుడు మీ అమ్మగారు ఒక మాట చెప్పారు, అన్న, మన కుటుంబం, మన పరిస్థితి చూడు, అటు కాదు వెళ్ళాల్సిందని. ఇంటికి పెద్ద కొడుకుగా అవును, మీకు నాన్నగారు కొంచెం పరిస్థితి బాగాలేనప్పుడు ఇంటికి పెద్ద కొడుకుగా మీకు పెద్ద బాధ్యత ఉంది. అవును, ఇద్దరు ముగ్గురు అక్క చెల్లెళ్ళు, అమ్మ, వాళ్ళకి పోషించాల్సిన బాధ్యత మీ మీద ఉంటుండగా మీరు అది పక్కన పెట్టి వర్గ సమాజం, వర్గ పోరాటం వైపు అడుగుడు వేయడం అన్నది ఎంతవరకు సమంజసం అనుకోవచ్చు? వాస్తవంగా ఇది 2 రకాల కోణాల్లో చూడాలన్నా. ఒక కోణంలో నుంచి చూస్తే కుటుంబ నేపథ్యము, కుటుంబమే ప్రధానం చేసుకొని ఆలోచించేటువంటి వాళ్ళందరికీ కూడా ఇది కరెక్ట్ కాదు అనిపిస్తుంది. కానీ ఆర్గనైజేషన్లో భాగంగా, ఒక ఉద్యమం, పెద్ద ఉద్యమంలో భాగంగా, సామాజిక మార్పులో భాగంగా మనం ఆలోచించినప్పుడు మన కుటుంబం కూడా 100 కుటుంబాలలో భాగము, దేశాలు లేదా రాష్ట్రాలు మొత్తం ప్రజలందరూ విముక్తి అవ్వాలి అనేటువంటి ఒక పెద్ద విశాలమైనటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో, దాని ముందు మన కుటుంబము అనేటువంటి చాలా చిన్నది అనేది నా ఆలోచన. ఆ ఉద్దేశంతోనే ప్రజలందరి మార్పు కోసము, ప్రజలందరికీ సంబంధించినటువంటి జీవన మార్పు కోసం మనం కోరుకుంటూ, వాళ్ళు మారిస్తే వాళ్ళతో పాటు మన కుటుంబం కూడా అంతో ఇంతో మారుతుంది కదా. అందులో నుంచి మనం చూడాలి తప్ప మనం ప్రత్యేకంగా చూడలేం కదా. అది కూడా పెద్ద కొడుకుగా పెద్ద కుటుంబాన్ని పోషించాల్సినటువంటి వ్యక్తి పక్కకు పోవడం అనేటువంటిది ఒక రకంగా ఇబ్బందికరమైన అంశమే.
ఎందుకంటే మీరు వెళ్ళిన నేను తర్వాత 100 కుటుంబాలకు సంబంధించిన విషయాన్ని ఆలోచిస్తున్నప్పుడు తప్పు కాదనుకుంటున్నా. కరెక్టే, మీ కోణంలో అది రైటే. కానీ మీరు ఆ విధంగా అడుగులు వేయబట్టి పోలీసుల యొక్క ఒత్తిడి, పోలీసుల యొక్క దౌర్జన్యం అన్నీ కూడా మీ అమ్మగారు, మీ అక్క చెల్లెలు అనిపించారు. అది రాజ్యహింసలో భాగమన్నా, పాలకులు దుర్మార్గమైన వాళ్ళు. వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళకు పదవులు కావాలి, కోట్ల రూపాయల డబ్బులు సంపాదించుకునేటువంటి అవకాశాలు ఉండాలి. నిరంతరం పెత్తందారులుగా గ్రామాల దగ్గర నుంచి మొదలుపెట్టి రాష్ట్ర ప్రభుత్వాల, కేంద్ర ప్రభుత్వాల వరకు వాళ్ళ స్థాయిలలో వాళ్ళు ఉండాలి. వాళ్ళ కుర్చీలు పదిలంగా ఉండాలి అంటే ప్రజలు ఇట్లనే ఉండాలని కోరుకుంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళకి అట్లా నేర్పుతూ వచ్చిండ్రు. సో నేనేమంటానంటే, నేనొక్కరిని కాదు, నిజంగా విప్లవం అవసరమైనటువంటి వాళ్ళు విప్లవోద్యమంలోకి పోయి పోరాడినా కూడా రాజ్యహింస అనేది తప్పడం లేదు. ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి తప్పుడు పద్ధతుల్లో, దుర్మార్గమైన పద్ధతుల్లో అది ఒక భాగం. రైట్. మీరు వెళ్ళారు పార్టీలోకి, అన్న ఒక లక్ష్యం కోసం వెళ్ళారు. ఆ లక్ష్యం నెరవేయడంలో ఎన్ని సంవత్సరాలు పట్టింది? మీరు సమస్యలు చూశారు. అన్న మీరు అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తి అయినా సామాన్యులు ఎలాగున్నారు, అన్ని కులాలు మీకు సమానం అంటూ భావించి వెళ్ళారు. పార్టీలో కూడా పరిస్థితి వేరేగా ఉంది. అప్పుడు కొన్ని గ్రామాల్లో అయితే పార్టీకే పెద్దపేట ఉండేది. అవునన్నా, ఆ మూమెంట్లో మీరు వెళ్ళినప్పుడు గ్రామాలకు గ్రామాలే పార్టీ ఆర్గనైజేషన్లో ఉన్నాయి. అండర్టేకింగ్ ఉండేది. పార్టీకి పూర్తి పట్టున్న గ్రామాలు కొన్ని వేల గ్రామాలు ఉన్నాయి. అవునన్నా, ఆ సమయంలో మీరు వెళ్ళిన తర్వాత మీరు అనుకున్న లక్ష్యం నెరవేరే దిశకు వెళ్ళారా? అన్న నాకు తెలిసి ఈ పశ్చిమ ప్రకాశం కాదు, దేశ రాజకీయాలలో ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి అనేటువంటి ఈరోజు ఒక ప్రజాస్వామికమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి రాష్ట్రంగా తయారవ్వడం వెనకాల బాంచేన్ దొరా అనేటువంటి స్థితి నుంచి ప్రశ్నించడం అనేది స్టార్ట్ అయ్యి, నీతో నేను కూడా సమానం అనేటువంటి స్థితికి వచ్చినటువంటి తెలంగాణ ప్రాంతం కావచ్చు, ఈరోజు పశ్చిమ ప్రకాశంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, మిగతా మైనారిటీ సామాజిక వర్గాలను మీరు పరిశీలించిన, సెంట్రల్ ట్రైబ్స్ను మీరు పరిశీలించిన, ఈ చైతన్యం అనేటువంటిది నక్సలిజం వేసినటువంటి మొక్కే, విత్తనం. ఆ విత్తనంలో నుంచి అభివృద్ధి చెంది ఒక దశకు చేరింది. ఎందుకంటే నల్లమల చుట్టూతా చాలా రకాల పోరాటాలు తీసుకున్నాం. కూలి పెంపుదలకు సంబంధించిన పోరాటాల దగ్గర నుంచి మొదలుపెట్టి రాజ్యాధికారంలో మాకు సమభాగం కావాలి అనే దగ్గర వరకు ప్రతి అంశం మీద మన పోరాటం నడిచింది. అంత పోరాటాలతో వచ్చిన ప్రకాశం జిల్లాలకు వచ్చిన పార్టీ అంత త్వరగా ఎందుకు వెళ్ళిపోయిందండి వెనక్కి? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, పార్టీ ఓడిపోయింది కాదు, పార్టీ భావజాలం ఓడిపోవడం కాదు, ప్రజలు ఓడిపోయారు, రాజ్యము ప్రజలు కూడా ఓడిపోవడం కాదు. రాజ్యం అనేటువంటిది దుర్మార్గమైన పద్ధతుల్లో ఆయుధాలతోన, పోలీసు బలంతోన ఇక్కడ ఉన్నటువంటి పోరాటాలను అణిసివేసింది. ఆర్గనైజేషన్లు తాత్కాలికలు లేకుండా చేసింది. వాళ్ళు వెతుకడల రీత్యా వేరు ప్రాంతాలలో ఈరోజు ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసుకొని భారతదేశంలో ఒకప్పుడు నల్లమల ప్రాంతానికి పరిమితమైన ఉన్నటువంటి నక్సలైట్ పార్టీ లేదా మావోయిస్ట్ పార్టీ ఈరోజు అంతర్జాతీయంగా భారతదేశంలో అనేక ప్రాంతాలలో ఉంది. అయితే ఇది ముందడుగేస్తుందా, వెనకడుగేస్తుందా, తాత్కాలికంగా బ్రేక్ పడిందా, కొంత బ్రేకు అవుట్ అవుతుందా అని చెప్పేసి అనేది మనం ఊహించి చెప్పలేము. అట్లా రెండు వర్గాల మధ్య ఒక పెద్ద యుద్ధం జరుగుతున్నప్పుడు ఈ యుద్ధంలో ఏది గెలుస్తుంది అని చెప్పేసి అంటే, సాధారణంగా రాజ్యం చేతిలోనే మొత్తం ఆయుధ బలము, అంగబలము, అన్ని రకాల బలాలు ఉన్నాయి. ప్రజలు స్వతంత్రంగా వాళ్ళు ముందుకు వచ్చి ఆయుధాలు పట్టుకొని ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు అనేక ప్రాంతాల్లో కనబడుతుంది. మన ఇండియాలో, మన ఆంధ్రప్రదేశ్లో కాదు, ఇంటర్నేషనల్గా మొత్తం అంతర్జాతీయ స్థాయిలో అనేక దేశాలలో అనేక పోరాటాలు జరుగుతున్నప్పుడు దుర్మార్గమైన ప్రభుత్వాలు అనేక పద్ధతులు అణిచివేత గురి చేస్తున్నాయి. తాత్కాలికంగా ఆ పోరాటాలు మనకి ఎక్కడ కంటికి కనపడకుండా కూడా పార్టీ అప్పుడు బుల్లెట్ ద్వారానే రాజ్యం సాధించచ్చు పార్టీ నమ్ముతుంది, కానీ ప్రభుత్వాలు బ్యాలెట్ ద్వారా సాధించవచ్చు అంటూ ప్రభుత్వం అంటది. కానీ పార్టీ నేపాల్ లాంటి దేశంలో లాగా బ్యాలెట్ ద్వారా ఎందుకు రాకూడదు? అంటే మావోయిస్టు పార్టీ ఆర్గనైజేషన్ వాళ్ళ ఐడియాలజీ ప్రకారము భారతదేశంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఫ్యూడలిజం, ఇక్కడ ఉన్నటువంటి నయా ఫ్యూడలిజం, ఇక్కడ ఉన్నటువంటి దళారీ వర్గం ఏదైతే ఉందో, ఈ మూడు వర్గాలు ప్రజా వ్యతిరేకమైనటువంటి వర్గాలుగా పరిగణించబడుతూ ఆ పార్టీ చెప్తుంది. బుల్లెట్ ద్వారా
కాకుండా బ్యాలెట్ ద్వారా సాధ్యం కాదు అని చెప్పేసి అనేది నక్సలైట్ పార్టీ ఇప్పటికి కూడా నమ్ముతుంది, మావోయిస్ట్ పార్టీ. కానీ దీర్ఘకాల యుద్ధం ద్వారా సాధించవచ్చు అంటూ పార్టీ అంటది. కానీ దీర్ఘకాల యుద్ధం ద్వారా చేసేంత ఓపిక ఉన్న ఐడియాలజీతో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇప్పుడు? ఉన్నారు కదా, ఉన్నారు కాబట్టి కదా పార్టీ నడుస్తుంది. ప్రతి మనిషికి ఒక కాలం ఉంటుంది, ఆ కాలంలో అతను చేయగలిగిన మేరకు చేస్తూ ఉంటాడు వాళ్ళ కృషివంతుగా. దగ్గర ఇప్పటికీ బహుశా నాకు తెలిసి ఈ నాగరిక సమాజంలోకి మనం వచ్చి ఈరోజు ఇన్ని విషయాలు ప్రజాస్వామికమైన అనేక విషయాలు మాట్లాడుకుంటున్నాం. ఈ స్థితికి మనం రావడానికి ఎంతకాలం బట్టి ఉండొచ్చు? అవును, ఎన్ని పోరాటాల యొక్క ఫలితం కావచ్చు ఇది. అవును. బ్రిటిష్ వ్యతిరేక పోరాటంలో ఆనాటి కాలంలో మనలాగే అనుకోని ఉంటే బ్రిటిష్ గవర్నమెంట్ ఉండేది అనుకోవచ్చు. ఈరోజు సామ్రాజ్యవాద పరిపాలన అనేటువంటిది ప్రత్యక్షంగా లేకపోయినా పరోక్షంగా అనేక రూపాలలో మొత్తం ప్రపంచమంతా ఆవరించింది. విపరీతమైనటువంటి రకరకాల పద్ధతుల్లో వేల ఎకరాల భూములను మొత్తం కబ్జా చేసేస్తా ఉన్నారు. మీరు పార్టీలోకి వెళ్ళిన తర్వాత పార్టీ ఆదేశాల మేరకు మీరు చేసిన యాక్షన్లు ఏమున్నాయండి? మొట్టమొదటి చెప్పండి. నేను పార్టీకి సంబంధించిన ఆర్గనైజేషన్లో భాగంగా దగ్గర 24 సంవత్సరాల పాటు ఉద్యమంతో పాటు నేను నడిచిన. 24 సంవత్సరాల పాటు ఆయుధంతోనే యుద్ధం చేస్తూ ముందుకెళ్ళినటువంటి జీవితం. పార్టీ తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయంలో కొద్ది కుడియడమల్లో అందుబాటులో లేకపోయి సందర్భం తప్ప అంటే నల్లమల ప్రాంతంలో జరిగిన ప్రతి సంఘటన వెనక మీరు ఉన్నారు. ప్రతి సంఘటనలో దాదాపు నేనున్నా. ఎందుకంటే ఆనాటి కాలంలో ఇక్కడ ఉన్నటువంటి ఏదో చెప్తారు చూడు, భూమిపుత్రులు అంటారు, సన్ ఆఫ్ ద ఛాయిస్. భూమిపుత్రులుగా ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే లీడర్గా ఎదిగి పార్టీలో ఒక ఆర్గనైజేషన్లో టాప్ లీడర్ స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తులలో బహుశా ప్రకాశం జిల్లాలో నేను ఒకరిని. మీకు సమకాలీకులు ఎవరు అప్పట్లో? ప్రకాశం జిల్లాలో ఎవరు లేరన్నా. సింగాప్రసాద్ అని చెప్పేసి నాకు జూనియర్ ఒక ఆయన ఉండే. మీతో పాటు తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరున్నారు? తెలంగాణ నుంచి వచ్చిన కామ్రేడ్స్ చాలా మంది ఉన్నారు. మాధవ్ అన్న నాకంటే సీనియరు. సాంబశివుడు నాతో పాటు కొద్దిగా కుడి ఎడమ. సాంబశివుడు అన్న తర్వాత నాతో పాటు కమిటీలో ఉన్నటువంటిది అప్పుడు దేవన్న అని చెప్పేసి ప్రకాశం జిల్లాలో మా సీనియరు, మా గురువు కూడా ఆయన. ప్రకాశం జిల్లా మొదటి సెక్రటరీ నల్లమల ఫారెస్ట్ డివిజన్కి. అట్లా మెజారిటీ మంది తెలంగాణ కామ్రేడ్స్. ఓకే, మీరు చేసిన యాక్షన్లో రైల్వే స్టేషన్ బ్లాస్టింగ్ కూడా ఉంటుంది అన్న. రైల్వే స్టేషన్ బ్లాస్టింగ్స్ కూడా ఉన్నాయన్న. దిగోమెట్ట ఒకటి, ఇక్కడ దెగ్గంబొట్ల కిష్టాపురం ఒకటి. అప్పుడు పులి అంజన్నను పట్టుకొని చంపేసినారు. బహుశా ఇది 94 పులి అంజన్న ప్లస్ అక్కను ఇద్దరిని ఇక్కడ కొవ్వూరు దగ్గర పట్టుకొని చంపేస్తే దానికి నిరసనగా అనేక కార్యక్రమాలు తీసుకున్నాం. ఎంఆర్ఓ ఆఫీస్ బ్లాస్టింగ్ చేసినాము ప్రజలకు తెలియజేయడానికి. దీని ద్వారా బ్లాస్టింగ్ చేయడం వల్ల వాళ్ళు ఏం బ్రతికొచ్చేది ఏం కాకపోయినప్పటికీ ఒక విస్తృతమైనటువంటి ప్రజలకు హత్యలు చేస్తుంది ప్రభుత్వము, ప్రజల మార్పు కోసం పోరాడుతున్నటువంటి వాళ్ళను పట్టుకెళ్ళి చంపేస్తుంది అని చెప్పేసినటువంటి విషయాన్ని చెప్పడం కోసము ఆ రోజున్నటువంటి పరిస్థితుల్లో పార్టీ ఆ నిర్ణయం తీసుకున్నది. అందులో భాగంగా చాలా చోట్ల ఇక్కడ పెద్దారవీడి ఎంఆర్ఓ ఆఫీస్ కూడా బెయిల్ చేసినాం. దోర్నాల టౌన్లో ఉన్నటువంటి ఎండిఓ ఒకటి హాస్పిటల్కు సంబంధించిన ఒకటి ఆఫీస్ బెయిల్ చేసినాం. తర్వాత 3-4 రైల్వే స్టేషన్స్ బెయిల్ చేసినాం. ఇవన్నీ చేసినామన్నా. రైల్వే స్టేషన్లు పేల్చడం వల్ల ప్రజా రవాణా వ్యవస్థకి ఇబ్బంది కలుగుతుంది, ప్రజలే ఇబ్బంది పడతారు కదా. మీ పోరాటమే ప్రజల కోసం అన్న. అందుకని కాలక్రమంలో దాన్ని ఇంకా కంప్లీట్గా ఆపేసినాం. ఈ బస్సుల దగ్గర పెట్టడం అనేటువంటిది అంటే ఆ రోజు జనానికి అది తప్ప రెండో ఆల్టర్నేటివ్గా లేదు. అంతకంటే పెద్ద పోరాటం చేయగలిగే స్థితిలో కూడా జనాలు లేవు. సో కంటికి కనపడినటువంటి ప్రభుత్వ ఆస్తులుగా ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఆ వ్యతిరేకతతోన ఆ పని దళాలు, సానుభూతి పరులు, ప్రజలు అట్లా చేస్తూ ఉండేవాళ్ళు. అయితే తర్వాత కాలంలో మీరు చెప్పినట్లే ఈ కింద స్థాయిలో ఉన్నటువంటి వాస్తవ సమస్యను కూడా పరిశీలించి ఎక్కడ కూడా బస్సుల జోలికి కానీ, రైల్వే స్టేషన్స్ జోలికి కానీ, రైళ్ళ జోలికి కానీ ప్రజా రవాణాకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రజా రవాణాలో భాగమైనటువంటి ఏ ఒక్క దాన్ని కూడా యంత్రాన్ని కూడా తగలబెట్టవద్దు అనేటువంటిది పార్టీ నిషేధిస్తూ బ్యాన్ చేస్తూ కిందకు తీసుకొచ్చింది. అంటే ఉద్యమం ఎదుగుతున్నప్పుడు తప్పు ఒప్పులను ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకోవాలి. ఈ సమీక్ష చేసుకోవడంలో భాగంగా ప్రజలకు ఇబ్బందికరమైనటువంటి అంశాల పట్ల
చాలా జాగ్రత్తతో ఉండాలి అని చెప్పేసి అనేది డైరెక్షన్ చేస్తూ పార్టీ తీసుకొచ్చింది. అన్న మీరు 24 సంవత్సరాల పార్టీలో ఉన్నారు. అన్న నల్లమల ప్రాంతం మీకు పెట్టని కోట, మీ పుట్టిన పెరిగిన ఊరు. ఎస్ అవునన్నా. మీరు వెళ్ళేసరికి కొన్ని సమస్యలు ఉన్నాయి, అన్న. పార్టీలో ఉన్నాయి, ప్రజలకు ఉన్నాయి. మీకు గుర్తుండిపోయిన ఒక మంచి సంఘటన చెప్పండి. ప్రజల కోసం పార్టీ ద్వారా ఈ పని చేసి పెట్టానని. అన్న అంటే భూ పంపిణీ అవ్వచ్చు, కరువు దాడి అవ్వచ్చు, అవునన్నా. లేదా ప్రజల్లో అక్కడ ఉన్న చెంచుల్లో రాజకీయ చైతన్యం కల్పించవచ్చు. అవునన్నా. అన్న స్వయంగా నా నాయకత్వంలో దోర్నాల మండలం వైసీర్లోపల్లి, అట్లాగే తమ్మడపల్లి, కర్నూలు జిల్లా ఎల్లావత్తుల, తర్వాత మనకు మహానంది మండలంలో కొన్ని గ్రామాలు, తర్వాత ఇప్పుడు మన ఆత్మకూరు ప్రాంతం ఏదైతే ఉందో ఆత్మకూరు ప్రాంతంలో గండి చెరువు అని చెప్పని ఉంటుంది. ఆ గూడెము దాని అంచుల్లో ఉన్నటువంటి గ్రామాలలో దగ్గర దగ్గర నాకు తెలిసి పార్టీ నాయకత్వంలో 1200 ఎకరాల భూమిని మనం పంపిణీ చేసినాం జనానికి. పట్టాలు లేకుండా పంపిణీ చేసే ఉపయోగం ఉందండి. అధికారులను పిలిపించి పట్టా కూడా ఇప్పించినాం. వాస్తవంగా ఇది కొద్దిగా విరుద్ధమైన అంశాలు ఇవి. పట్టా లేకపోతే ప్రజలకు అది ఉపయోగపడినప్పుడు నువ్వు పంచి లాభం ఏముంది అనేటువంటిది వాస్తవమే. అవును. కానీ ప్రజలు వాళ్ళ నాయకత్వంలో పెట్టుకొని వాళ్ళు సాగు చేసుకుంటున్నటువంటి క్రమంలో నిదానం మీద ప్రభుత్వాలు ఏదో ఒక రోజు దిగిరావా? రైట్, అది కూడా పాయింటే కదా. కాబట్టి ప్రభుత్వ అధికారులను మనం పిలిపించి మనం చర్చలలో భాగంగా అనేక సందర్భాలలో మనం మాట్లాడినప్పుడు ఈ దేవాదాయ భూములు, ముఖ్యంగా దేవాదాయ భూములు మనం పంపిణీ చేసింది అంతా కూడా దేవాదాయ భూములకు ఆల్టర్నేటివ్గా పట్టాలు ఇచ్చిండ్రు చాలా చోట్ల. అట్లాగే ఫారెస్ట్ భూములకు కూడా పట్టాలు ఇచ్చిండ్రు. ఇప్పుడు ఒకప్పుడు గిరిజన ప్రాంతాలలో గిరిజనులకు హక్కు కావాలని మేము కొట్లాడినాం. ఈరోజు గవర్నమెంటు అందులో భాగంగా ఒక శాసనం చేసి ఒక చట్టం ద్వారా గిరిజనులు వాళ్ళు ఉన్నటువంటి ఏరియాలో ఉన్నటువంటి భూములకు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ఒక తీర్మానం చేసింది. ఆ రోజు మేము ఆ ఇత్తనం వేయకపోతే ఈ రోజు ప్రభుత్వాలు ఆ శాసనం చేసేవా? మీరు వేసిన విత్తనం ఈ రోజు ఫలించింది. అంటే ప్రభుత్వాలలో భావజాల పరంగా కొంత ప్రజా అనుకూలమైన నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రభుత్వాలు ఏవో ఒకటి ఉన్నప్పుడు అటువంటి సానుకూలమైన పరిస్థితి వచ్చినప్పుడే అది అమల్లోకి వస్తుంది. అన్న నల్లమలలో మీరు చేసిన యాక్షన్లో అంటే ప్రజలకు సంబంధించిన కార్యక్రమాలతో పాటు పార్టీ ఆదేశాల మేరకు కొన్ని యాక్షన్లు చేశారు. బుడ్డా వెంగల్ రెడ్డి ఆ సంఘటన ఒకసారి చెప్పండి. కర్నూలు ఫస్ట్ మీ యాక్షన్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది కదా. అవునన్నా. అన్న బుడ్డా వెంగల్ రెడ్డి అంటే కర్నూలు జిల్లా మనకు ఆత్మకూరు నియోజకవర్గం, శ్రీశైలం నియోజకవర్గం కూడా అది పాములపాడు మండలం వేంపెంట. ఈ వేంపెంట అనేటువంటి గ్రామంలో ఉన్నటువంటి పోరాటాలతో సంబంధం లేకుండా, ఆ చుట్టుపక్కల జరిగినటువంటి ప్రజా పోరాటాలతో సంబంధం లేకుండా బుడ్డా వెంగల్ రెడ్డికి సంబంధించినటువంటి యాక్షన్ను మనం మాట్లాడుకోలేము. బహుశా మన ఆర్గనైజేషన్ పుట్టిన దగ్గర నుంచి కంటే ముందు భాగం నుంచే వాళ్ళది ఫ్యాక్షన్ ఫ్యామిలీ. దీనికి ఒక ఉదాహరణ వాళ్ళు ఏం చెప్తారు అని చెప్పానంటే, ఏ గ్రామంలోనైనా వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడితే వాడిని చంపడం, తీసుకెళ్ళి ఆ ఏట్లో పడేయడం. నందికొట్కూరు ఏరియా కావని ఇక్కడ కానీ, అక్కడేమో శేషానారెడ్డి వాళ్ళు, ఇక్కడేమో ఇల్లు, ఇట్లా నడుస్తూ ఉండేది. అయితే ఎప్పుడైతే పార్టీ ఆర్గనైజేషన్ బిల్డప్ అవుతూ వచ్చిందో అనేక విషయాలలో పార్టీ ఛాలెంజ్గానే నిలబడింది. అందులో వాళ్లకు బాగా ఇబ్బందికరమైనటువంటి అంశం గ్రామ కాట. కర్నూలు జిల్లాలో మసూలు అంటారు. అంటే ఇప్పుడు మొత్తం పంట చేతికి వచ్చేటువంటి సమయం. ఈ పంట చేతికి వచ్చినటువంటి సమయంలో ఈ మసూలును అమ్ముకుంటారు. అమ్ముకున్న తర్వాత ప్రజలకు సంబంధించినటువంటి గ్రామ కాటాగా ధర్మకాట అంటారు. ఇంకా చెప్పాలంటే ఈ ధర్మకాట అనేటువంటిది గ్రామ కమిటీ నాయకత్వంలో జరుగుతూ ఉండేది. పార్టీ ఆర్గనైజేషన్ కంటే ముందు భాగం అంతా కూడా ఆ గ్రామంలోకి కొనుగోలు కోసం వచ్చినటువంటి దళాలను అడ్డం పెట్టుకొని ఒక బస్తా మీద 20 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయలు వాళ్ళు అదనంగా పెట్టుకొని వాళ్ళు 1000 రూపాయలు సంపాదించుకునే వాళ్ళు దాంట్లో. అది ఒక ఉపాధి వాళ్ళకు, దళారి వర్గానికి. ఎప్పుడైతే పార్టీ ఆర్గనైజేషన్ అనేటువంటిది బిల్డప్ అయిందో ఆర్థిక సమస్య, సాంఘిక సమస్య, దీంతో పాటుగా రాజకీయ సమస్య, ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. ఈ రాజకీయ సమస్య అనేటువంటిది ఆధిపత్యానికి సంబంధించిన అంశం. గ్రామ కాటాగానో 50 రూపాయల డబ్బులుగానో చూడకూడదు దాన్ని మనం ఇక్కడ.
వాళ్ళ నాయకత్వంలో జరుగుతున్నటువంటి మసూలుకు సంబంధించినటువంటిది ఏదైతే తూకము కాటా ఉందో దీన్ని తిరస్కరించి ఆల్టర్నేటివ్గా మన సంఘ నిర్మాణం ఏర్పాటు చేసింది. ఓకే. అట్లా ప్రతి గ్రామంలో బహుశా నాకు తెలిసి ఆత్మకూరు దగ్గర నుంచి మొదలుపెట్టి ఆళ్ళగడ్డ వరకు మన ఈ నల్లమల ప్రాంతానికి ఆనుకొని ఉన్నటువంటి మైదాన ప్రాంతంగా ఉన్నటువంటి కర్నూలు జిల్లాలో ప్రతి గ్రామంలో మనకు బలం ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఈ సిస్టమ్ మనం ప్రైవేట్ చేసినాం. కొన్ని గ్రామాలలో మనమే చొరవ చేసి మనకు సంబంధించినటువంటి వాళ్ళ ద్వారా అప్పట్లో 50,000 60,000 ఉండేది. ఈరోజు 1,00,000 2,00,000 ఉంది ఇప్పుడు ఆ కాటాలు తీసుకొచ్చి డిజిటల్ కాటాలు మనమే పెట్టాం. పార్టీ పెట్టింది. దానికన్నా వ్యతిరేకించారా? దీన్ని వాళ్ళు వ్యతిరేకించడం స్టార్ట్ చేశారు. వ్యతిరేకించాక మరి మీరు వార్నింగ్ ఇచ్చారా? వార్నింగులు అయిపోయినాయి, రకరకాల రూపం తీసుకున్నది. చివరికి మన వాళ్ళ మీద దాడులు చేయడం స్టార్ట్ చేశారు. దాడులు వాళ్ళే చేస్తారు, పోలీస్ స్టేషన్కి పోయి కేసు వాళ్ళే పెడతారు, తిరిగి మళ్ళీ మన వాళ్ళను తీసుకుపోయి అరెస్ట్ కూడా చేపిస్తారు. ఓకే. ఎందుకంటే పోలీసులతోన అవినాభ సంబంధం ఉండేది వాళ్ళకే. ఇంకా చెప్పాలంటే ఒక ఫోన్ కాల్ కొడితే శేషానారెడ్డి ఎత్తాడు, లేకపోతే బుడ్డా వెంగళరెడ్డి ఎత్తాడు, డైరెక్ట్గా ఇంకెవడైనా బలుకుతాడు వాళ్ళకు. ఆనాడు ఉన్న పరిస్థితి అది. ఇంకో పక్కన ప్రతిపక్ష స్థానంలో ఉన్నటువంటి ప్రతాప్ రెడ్డి ఏమో ఏమి చేయలేని పరిస్థితి. ఆయన మినిస్టర్ కూడా పనిచేసిండు లాస్ట్ టైం రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో. ఏరాస్ ప్రతాప్ రెడ్డి గారు ప్రతిపక్షంలో చూస్తూ గుడ్లప్పగించి ఉంటాడే తప్ప అండు ఆ అండు ఇది నిజము అండు, కరెక్టు అండు, తప్పు అండు, ఒప్పు అండు. సరే, ఈ పరిస్థితుల్లో మనము మనదైనటువంటి పద్ధతుల్లో ఆర్గనైజేషన్లో భాగంగా, మన పోరాటంలో భాగంగా, మన ఉద్యమంలో భాగంగా, రాజ్యాధికారంలో భాగంగా చెప్పాలంటే గ్రామ రాజ్యాధికారం అనేటువంటిది ప్రజలు స్వయంగా అనుభవించినటువంటి రోజులవి. ఆ సందర్భంలో మనకు బుడ్డా వెంకటరెడ్డి గారికి మధ్యన బాగా కాంట్రవర్షియల్గా మారింది. ఆయన అనేక చోట్ల దాడులు చేపించిండు. ఇది ఉండి పెద్దదైపోతే ఎటువంటి ప్రమాదం దారి తీస్తుందో అని చెప్పేసిన దాన్ని చాలా ముందు నుంచి వాళ్ళు గమనిస్తూ వస్తున్నారు. రాయలసీమలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ప్రతి చిన్న విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తారు. సో అట్లా బుడ్డా వెంగళరెడ్డి వేంపెంటను ఆధారం చేసుకొని వేంపెంటలో మన వాళ్ళ మీద దాడి చేయించటం, ఆ తర్వాత ఈ దాడులకు కారణమైనటువంటి బొమ్మని శివయ్యను మన దళం పోయి చంపడం, దీన్ని బేస్ చేసుకొని మళ్ళీ దాడి చేయించటం, 8 మందిని కిరాతకంగా నరికి చంపడం, ఇట్లా చేసుకుంటూ వచ్చిండు. ఇంకా అనేక గ్రామాలలో వాళ్ళ వర్గాన్ని ప్రోత్సహించడం. నల్లమలలో మొట్టమొదటి దాడి బుడ్డా వెంకటరెడ్డి అన్న. దాని తర్వాత నక్సల్స్ అంటే భయం వచ్చింది అనుకుంటారా? నక్సల్స్ అంటే రాజకీయ నాయకులలో ఒక రకంగా నిజంగా చెప్పాలంటే వణుకు స్టార్ట్ అయింది. చాలా గ్రామాలలో నుంచి రాజకీయ నాయకులంతా బయటికి వెళ్ళిపోయి అయితే కర్నూలు లేకపోతే మెజార్టీగా హైదరాబాద్ చేరేవాళ్ళు. వీళ్ళంతా కూడా హైదరాబాద్ నుంచి ఫోన్ల ద్వారా నడిపించేవాళ్ళు రాజకీయం అంతా. లేదనుకుంటే పట్టణాల్లోకి వచ్చి పట్టణాల్లో మకాం వేసి లాడ్జీలలో ఉండి అక్కడి విలవనప్పుకొడతా వాళ్ళ అనుచరులను. కానీ అప్పట్లో ఒక వార్త, బుడ్డా వెంకటరెడ్డి హత్య తర్వాత మావోయిస్ట్ పార్టీ అంటే అప్పుడు నక్సల్స్ అదొక భయం క్రియేట్ చేసి ఫ్యాక్షనిస్టులను కూడా బెదిరించి డబ్బులు వసూలు చేసుకునేవారు అన్నది ఒక వార్త ఉంది. తప్పు, ఘంటాపదంగా ఖండించగలం దాన్ని. ఏ రోజు కూడా ఏ ఫ్యాక్షనిస్టును కూడా నక్సలైట్ పార్టీ డబ్బులు డిమాండ్ చేసిన పాపాన పోలేదు. కాంట్రాక్టర్లు తప్పు. అది కాంట్రాక్టర్ల దగ్గర ముక్కుబిండి వసూలు చేస్తాం. కాంట్రాక్టర్లు అనేటువంటి వాళ్ళు అడవిలోకి వచ్చి అడవి సంపదను తీసుకుపోతున్నారు, బయటికి లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. సో అందులో భాగంగా ఒక పక్కన కూలీ రేట్లు పెంచుతాం అంటే కాంట్రాక్టర్లు మాత్రం బెదిరించేవారు. బెదిరింపు అనేటువంటి దాని అర్థం కంటే కూడా ఇంకా దాన్ని ఏ అర్థంలో మీరు మాట్లాడుతారనేటువంటి దాన్ని పక్కన పెడితే ముక్కుపండి వసూలు చేసేవారు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకు గంటాపదంగానే చెప్పేవాళ్ళం, ఇది పార్టీ పన్ను కట్టాలి, పార్టీ కోసం ఇది అవసరము ఆర్గనైజేషన్లో భాగంగా అని అర్థం చేయించే వాళ్ళకి అర్థం చేయించే వాళ్ళము. గట్టిగా డిమాండ్ చేయాల్సి వచ్చినప్పుడు అర్థం కాని వాళ్ళకి అర్థం చేయించే వాళ్ళం. ఇంకొక రూపాలలో ప్రజలు ఏం చేయాలో వాళ్ళకి తెలుసు, వాళ్ళు దాన్ని తగ్గట్టు చేస్తారు. అన్న, బుడ్డా వెంకటరెడ్డి హత్య తర్వాత మీరు చేసిన మరో పెద్ద ఆపరేషన్ చెప్పండి. అదే నేను ఇందాకనే చెప్పినానన్న, నల్లమల చుట్టూతా పార్టీ తీసుకున్నటువంటి సాధారణంగా ప్రతి నిర్ణయంలో ఏదో ఒక రూపంలో నేను ఉంటూ వచ్చాను. ఓకే, నల్లమల దాటిన తర్వాత శేషాచలం అడవులు, అలిపిరి, చంద్రబాబు నాయుడు గారి అటాక్ ప్లాన్ ఎవరిది, పాత్ర ఎవరిది, సూత్రధారులు ఎవరు? సాధారణంగా పోలీసులు చెప్పేటప్పట్లో శేషన్నతో పాటు మీరున్నారనేది. అసలు వాస్తవంగా ఆ రోజు ఏం జరిగిందండి? చంద్రబాబు నాయుడు గారు చాలా కిరాతకంగా
మొత్తం పార్టీనే బ్యాన్ చేసిండు. ఎందుకంటే ఏదైనా ఒక సంఘటనకు ఒక నేపథ్యం ఉంటుంది. సో అందులో భాగంగానే 2004 నాటి వరకు అప్పటికే 9 సంవత్సరాల కాలం పాటు కంటిన్యూగా ఉద్యమం మీద తీవ్రమైన నిర్బంధాన్ని ప్రవేశపెడుతూ వచ్చిండు. ఈ రోజు కూడా చెప్పాలంటే నిజంగా చంద్రబాబు నాయుడు బుద్ధి రాలే. నిన్న పల్నాడు సభలో మాట్లాడుతున్నాడు, తీవ్రవాదులను అణిసివేసిన చరిత్ర పార్టీకి ఉంది అని. అసలు తీవ్రవాద సమస్యని, నక్సలైట్ సమస్యను ఈ రోజుకు కూడా చంద్రబాబు నాయుడు గారు శాంతి భద్రతల సమస్యగా చూస్తున్నాడు తప్ప సామాజిక, ఆర్థిక, రాజకీయ సమస్యగా దీన్ని పరిగణించటం లేదు ఆయన. తీవ్రవాదులు వేరు, నక్సల్స్ వేరు కదా. అంటే ఆయన లెక్కల్లో తీవ్రవాదులు అంటే నక్సలైట్లే. ఆయన పదంలో, ఆయన అంతరార్థంలో, మనసులోని మాట తీవ్రవాదులు అంటే నక్సల్స్ అనే. నక్సల్స్ అనేది ట్రీట్ చేయడం లే ఆయన. నక్సల్స్ అన్నది శాంతి భద్రత సమస్య కాదు కదా. సమస్య కాదు, శాంతి భద్రతల సమస్య కానే కాదు. అదే మనం చెప్తుంది. రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నక్సలైట్ సమస్య సామాజిక సమస్య అన్నాడు. సామాజిక సమస్య నేను పరిష్కరిస్తాను అన్నాడు. సో చంద్రబాబు నాయుడు గారు ఘంటాపదంగా ఆయన ఫిలాసఫీలో భాగంగానే నక్సలైట్ సమస్య అనేటువంటిది హింసాత్మకమైన సమస్య ఆయన లెక్కల్లో. సమాజంలో ఒక ప్రమాదకారులు సమాజానికి. కాబట్టి నక్సలైట్ సమస్యను శాంతి భద్రతల సమస్యగానే పరిగణించాలి, హింసతోనే అణిసివేయాలి. ఇది ఫిలాసాఫికల్గానే ఆయన నక్సలైట్ సమస్యను వ్యతిరేకిస్తున్నాడు. అసలు నక్సలైటు ఏం కోరుకుంటున్నాడు అనేటువంటి దాన్ని వినకుండానే వ్యతిరేకించే మనస్తత్వం ఆయన అలవాటు చేసుకున్నాడు అట్లా. సో ఆనాడు 9 సంవత్సరాల కాలం పాటు ఆయన ఏదైతే అనుకున్నాడో అనుకున్న దానికి తగ్గట్టుగానే మొత్తం సమస్యను ఆ రకంగా అంటే ఆయన అనుకోవడం కాకుండా పార్టీ కూడా అటువంటి కార్యక్రమాలు చేపట్టింది కదా 9 సంవత్సరాల్లో. రాజకీయ నాయకులని మీద దాడులు చేయడం, ప్రభుత్వ ఆస్తులను దగ్ధం చేయడం అనేది. మరి అది అప్పట్లో లాండ్ ఆర్డర్ సమస్యగానే ఆయన పరిగణించుకోవడేమో. వాస్తవంగా అప్పటికి పార్టీ ఉధృతమైనటువంటి పరిస్థితుల్లో ఆర్గనైజేషన్ బిల్డప్మెంట్ అనేటువంటిది ఆ స్థాయిలో ఉంది కాబట్టి అనేక రకాల పోరాటాలు ముందస్తుకు వచ్చినాయి. వచ్చినప్పుడు దాన్ని ఇప్పుడు రాజకీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ ఎట్లా అర్థం చేసుకుంటుంది అనేటువంటిది తర్వాత సంగతి. ప్రజలు వాళ్ళ అవసరం కోసము, వాళ్ళ ఆధిపత్యం కోసము, వాళ్ళ రాజ్యాధికారం కోసము, వాళ్ళకు ఉన్నటువంటి రకరకాల సమస్యలు పరిష్కరించడంలో భాగంగా వాళ్ళ పోరాటాన్ని ముందుకు తీసుకుపోతారు. అందులో భాగంగా అడ్డం వచ్చినటువంటి వాళ్ళను 1కి 4 సార్లు హెచ్చరిక చేస్తూ ఉన్నారు, అట్లా ముందుకు తీసుకెళ్ళిండ్రు. సో ఈ క్రమంలోనే ఆయన మొత్తం పార్టీని బ్యాన్ చేసి పార్టీ మీద ఇది చేసిండు. తర్వాత చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా ఆయన మీద యాక్షన్ చేయాలని చెప్పేసి అది సెంట్రల్ కమిటీ తీర్మానం, స్టేట్ కమిటీ కాదు. స్టేట్ కమిటీకి సంబంధించిన ప్రతిపాదనతోన, సెంట్రల్ కమిటీ ఆమోదంతోన జరిగినటువంటి తీర్మానం. ఎప్పుడు అంటే సెంట్రల్ కమిటీ నిర్ణయం ఎప్పుడు తీసుకుంది, ఎన్ని రోజులు రెక్కీ చేస్తే ఆ కార్యక్రమం స్టార్ట్ అయింది? 2003 సంఘటన. ఓకే, అక్టోబర్లో. దానికంటే 6 నెలల ముందు పార్టీ తీర్మానం అనేది చేసింది. అంటే కేవలం అలిపిరి అనుకున్నారా, ఇంకే వేరే ప్లేస్ కూడా డిసైడ్ అయింది? అలిపిరినే ప్రధానంగా, ఇంకా అలిపిరితో పాటు వేరే చోట కూడా అనుకున్నారు, కానీ అది తర్వాత కాలంలో అది మిస్ అయిపోయింది. అలిపిరినే బేస్ చేసుకొని 6 నెలల ముందు నుంచి దాని మీద రెక్కి రకరకాలు ఇవన్నీ కూడా నడిచినాయి. తీర్మానం జరిగిన తర్వాత దానికి తగ్గట్టుగా సెంట్రల్ కమిటీ, స్టేట్ కమిటీ అనుబంధంగా టీమును డిసైడ్ చేసిండ్రు. అందులో ఒక 6 మందితో కూడినటువంటి టీము. వాళ్ళు ఏదో పేర్లలో అలిపిరికి సంబంధించిన కేసులలో చాలా మందిని చూపించుకుంటూ దగ్గర 32 మందిని ఎంతమందిని చూపించుకుంటూ వచ్చిండ్రు, కానీ అది ఎంత ఒట్టి మాటలు. కేవలం దాంట్లో పార్టిసిపేట్ చేసింది కేవలం 8 మంది మాత్రమే. ఆ 8 మందికి సంబంధించినటువంటి వాళ్ళల్లో ఒకళ్ళం. అన్న, అప్పటి వరకు మద్దు పాత్రలకి పరిమితమైన మావోయిస్ట్ పార్టీ ఒక్కసారి క్లైమర్ మైన్స్ పెట్టడం వెనక వ్యూహం ఎవరిది? క్లైమోర్ మైన్స్ పెట్టడం అనేటువంటిది ఇంకా మన పార్టీ లోపల ఉన్నటువంటి ఇంజనీర్స్ డెవలప్ చేసిండ్రన్న. ముఖ్యంగా మీకు తెలియంది ఏముంది, ఆనాడు మన పార్టీ అభివృద్ధిలో భాగంగా, ముఖ్యంగా వెపన్స్ అభివృద్ధిలో భాగంగా డైరెక్షనల్ మైన్స్, ఈ క్లైమోర్ మైన్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని కూడా ఒకటి ముందుకు తీసుకొచ్చిండ్రు. ముఖ్యంగా మన ఇంజనీరింగ్ టీం, అంటే ఈరోజు మన టెక్నీషియన్, మన మదన్న, వీళ్ళందరూ కూడా కీలకమైన పాత్ర పోషించిన వాళ్ళే. ఇది ఇటువంటి వాటి డెవలప్మెంట్, అభివృద్ధిలో. ఇంప్లిమెంటేషన్ అనేటువంటిది అంతర్గతంగా పార్టీకి సంబంధించిన ఆర్గనైజేషన్లో రహస్యమైనటువంటి టీం ఉండేది. ఆ రహస్యమైన టీము అనేటువంటిది ఇంప్లిమెంటేషన్ చేసేది. 6 నెలలు రెక్కి వేసిన తర్వాత కూడా ఎందుకు ఫెయిల్ అయిందండి? వాస్తవంగా
అది ఫెయిల్యూర్ కాదు, అది విజయమే. ఎందుకు విజయం అంటున్నానంటే 6 నెలల రెక్కి 100% సక్సెస్ అయింది. పేల్చిన వ్యక్తి ఫెయిల్ కాలేదు. ఏదైతే డైరెక్షనల్ మైన్స్ అని చెప్పేసి అని దానికి అంటే ఎంత కెపాసిటీ వేస్తే ఎంత ఏ రకమైనటువంటి పద్ధతుల్లో డైరెక్షన్లో వెళ్తుంది, అది ఎంత తీవ్రంగా ప్రభావితం చేస్తుంది అని చెప్పేసి అనేటువంటి అనాలిసిస్ కూడా 100% కరెక్ట్. కానీ ఫెయిల్యూర్ ఎక్కడ ఉంది అంటే మనం అనుకున్న టైంకు ఆయన ప్రోగ్రామ్ ఫిక్స్ అవ్వలే. సో కొంత టైం గడిచిపోయింది. మధ్యన ఏమైందంటే ప్రకృతి నుంచి విపరీతంగా వర్షం పడింది. ఈ వర్షం పడడం వల్ల ప్లస్ మైనస్ మనము సీరియల్ కనెక్షన్స్, సింగిల్ కనెక్షన్స్ విడివిడిగా ఇస్తాం. దీంట్లో డిఫాల్ట్ అయింది. డిఫాల్ట్ అవ్వడం వల్ల పేలినటువంటి క్లేమోర్స్ కేవలం 8 మాత్రమే పేలినాయి. మనం ఎన్ని బిగించినాం? దగ్గర 22 దగ్గర బిగించినాం. నిజంగా 22 కానీ బ్లాస్ట్ అయితే కాన్వాయ్ ఏమీ మిగలదు, అస్సలు మిగలదు. చంద్రబాబు ఏదో చెప్తున్నాడు, నేను బుల్లెట్ దేవుడు రక్షించినాడు అన్నని. దేవుడు రక్షించటం కాదు, ప్రకృతి రక్షించింది. ప్రకృతి దేవుడే కదా. అదే మీరు ఎంతలే చెప్తారు అంటే ఆయన అర్థంలో వెంకటేశ్వర స్వామి దేవుడు అని చెప్పి అనుకుంటున్నాడు. కానీ నిజమేంటంటే వర్షం పడ్డది. ఆ వర్షం పడడం వల్ల ఆ క్లైమోర్స్ కొన్ని ఫెయిల్ అయినాయి. అంటే అదొక రీజన్ అవ్వచ్చు. కానీ పోలీసు వైపు నుంచి ఏం చెప్తున్నారంటే కార్లు ఆ రోజు కాన్వాయ్ జిగ్జాగ్ ఒకదాని ఒకటి ముందు రావడం అన్నది వల్ల చంద్రబాబు కారు కొంచెం ముందుకు వెళ్ళింది, తర్వాత కారు బ్లాస్ట్ అయింది అని అంటారు. 100% మన రెక్కి మనకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను పక్కా పక్కన ఉన్నది. దాంట్లో ఎక్కడా ఫెయిలర్ లేదు. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని జిమ్మికులు చేసి, వాళ్ళు ఎన్ని జిగ్జాగులు చేసినా, వాళ్ళు ఎన్ని ప్లాన్లు చేసినా అదే కాన్వాయిలో మన వాళ్ళు ఉన్నారు. అదే కాన్వాయిలో మన వాళ్ళు ఉన్నారు. టీడీపీ జెండాలు పట్టుకొని మన కార్యకర్తలు ఉన్నారు. వెరీ క్లియర్. కాబట్టి దాంట్లో తేడా లేదు. అక్కడ వచ్చినటువంటి సమస్య కాలే అది. సాంకేతికమైనటువంటి సమస్య ఏదైతే ఉందో ఇది రావడం వల్లనే అది. ఆ రోజు మీరు ఎక్కడున్నారు? ఆ రోజు నేను బయట ఉన్నాను. ఆ టీంలో లేరు? ఆ టీంలో, ఆపరేషన్ టీంలో లేను, బయట ఉన్నాను. ఆపరేషన్ అయిన తర్వాత రిట్రీట్ ఎక్కడ అయ్యారంటే అప్పుడు? ఆపరేషన్ అయిన తర్వాత రిట్రీట్ అనేటువంటిది మొత్తం ఫారెస్ట్ నుంచి బయటకు వచ్చేసి ఇంకా అప్పటికే మా వాళ్ళంతా అంత భక్తుల్లాగా గుడి కొట్టించేసుకొని ఇదంతా ఉన్నారు కదా, ఫ్రీగానే వచ్చేసిండ్రు. ఇట్లా రిట్రీట్ అయ్యి రిటర్న్ అయ్యి వచ్చేసి ఒక్కొక్కరం ఒక్కొక్క చోట కలుసుకొని ఇటు బిల్లగొంది పైన ఫారెస్ట్ ఉంటుంది, ఆ ఫారెస్ట్ ఏరియాకు వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఆ సంఘటనలో ఎంతమంది 8 మంది పాల్గొన్నా కేవలం తక్కిడిపల్లి వాసుదేవరావు గారు పాటు టిక్సన్ మన మీ పేరు సాగర్ పేరు ఎందుకు వచ్చింది అన్న టీమ్ కమాండర్ ఆయన. టీమ్ కమాండరు గారు కమాండర్గా పార్టీ నిర్దేశించిన దాని ప్రకారం మా టీం కమాండరు, మా యాక్షన్ టీం కమాండర్ ఆయనే. సో అది పోలీసులకు కూడా ఆ స్థాయిలో తెలుసు. ఇంకా ఉన్న టీములో నేను సెకండ్ పర్సన్గా ఉన్నా కాబట్టి సాగరు అంటే నల్లమల ప్రాంతంలో ఆల్రెడీ ఒక చరిత్ర ఉంది కాబట్టి అనేక యాక్షన్స్లో పార్టిసిపేట్ చేసినటువంటి అది పోలీసుల లెక్క ప్రకారం ఉంది కాబట్టి వాళ్ళు అట్లా క్రియేట్ చేస్తూ వచ్చిండ్రు. తర్వాత మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన చెప్పండి అలిపిరి తర్వాత. అంటే అది విజయంగా భావించకుండా దీనివల్ల నష్టం జరిగింది, మీరు కూడా కొంచెం బాధపడే సంఘటనలు ఉంటాయి కదా? బాధపడే సంఘటనలు ఇంకా ఎన్కౌంటర్లో జరిగినప్పుడు, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైరింగ్స్ జరిగినప్పుడు చాలామంది కామ్రేడ్స్ని పోగొట్టుకున్నాం. పార్టీ చివరి దశలో చాలా ఇబ్బంది పడ్డాం వాస్తవంగా. అంటే 2006 వచ్చేసరికల్లా పార్టీ ఆర్గనైజేషను చాలా కుదించబడ్డది. అప్పటికి నల్లమల ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకత్వాన్ని అంతా ఈ ప్రాంతాన్ని రక్షించుకోవడంలో భాగంగా, ఎందుకంటే విపరీతమైన దాడులు స్టార్ట్ అయినాయి. ఇక్కడ ఉన్నటువంటి టెరైను, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అనుకూలించే పరిస్థితులుగా కనపడలేదు. అణువణువు జల్లెడబట్టేటువంటి పరిస్థితి ఇంకొక పక్కన స్టార్ట్ అయింది. ఈ నేపథ్యంలో పార్టీ తాత్కాలికంగా ఎత్తుగడల రీత్యా నాయకత్వ కమిటీలకు సంబంధించిన కామ్రేడ్స్ అందరినీ కూడా రక్షణ ప్రాంతాలకు పంపించాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా పశ్చిమ కనుమల వైపు,
ఇటు ఛత్తీస్గఢ్ ప్రాంతానికి, అంటే దండకారణ్య ప్రాంతానికి. అట్లా అందులో భాగంగా నిర్ణయాలు అన్న మీరు వెళ్ళారు పార్టీలోకి, అన్న తర్వాత మీ చెల్లెలు అమ్మ కూడా లోపలికి వచ్చారు. అన్న వాళ్ళు వస్తానన్నప్పుడు వద్దని ఎందుకు అనలేదు మీరు? అన్న ఉద్యమంలో భాగంగా రమ్మని చెప్తాం తప్ప వద్దని అన్నాం కదా. సరే వెళ్ళారు, వాళ్ళు కూడా వచ్చారు. వద్దని చెప్పాలి అనేటువంటి ఆలోచన ఎందుకో నా మనసుకి ఎప్పుడు అనిపించలేదు. మ్మ్. అంటే అప్పటి పరిస్థితుల్లో వాళ్ళ సహకారం కూడా అవసరం అనుకున్నారా? అవసరం అనుకున్నా కుటుంబం అంతా పార్టీలో ఉండడం ఇంకా అది ఒక నిజంగా చరిత్రలో ఒక నిలిచిపోయే అంశమే కదా. మ్మ్. సమాజంలో ప్రతి మనిషి చేస్తున్న పని వాళ్ళ కోసం వాళ్ళు బ్రతకడం. అంటే మీది మాత్రం కుటుంబం మొత్తం ప్రజల కోసం వచ్చారు. కుటుంబం సమాజంలో మ్మ్. ఒక కుటుంబంగా, ఒక వ్యక్తిగా స్టార్ట్ అయ్యి ఒక కుటుంబంగా మొత్తంగా ఒక కుటుంబం పార్టీ కోసం సర్వీస్ చేయడము, ప్రజల కోసం సర్వీస్ చేయడం అని చెప్పేసి అనేది చిన్న విషయం ఏం కాదు. అన్న మీరు పార్టీలకు వెళ్ళారు, ప్రజల కోసం పనిచేశారు, యాక్షన్లు ఇవన్నీ కూడా సహజం. అన్న కానీ మీ అమ్మగారు కూడా వచ్చారు. అన్న పార్టీలకు వెళ్ళిన తర్వాత ఆ అమ్మ ఎన్కౌంటర్ కానీ మీ సహచరుని ఎన్కౌంటర్, ఈ రెండు మీకు ఏ విధంగా గుర్తుండిపోతాయి? వాస్తవంగా సేదు సంఘటనలే, కానీ జీర్ణించుకోక తప్పదు. ఎందుకంటే ఉద్యమంలో అనేక మంది అమరులు ఉన్నారు. కేవలం మా అమ్మ, మా సహచరి వీళ్ళు మాత్రమే కాదు. బహుశా నాకు తెలిసి ఈ నల్లమల చుట్టూత 59 మంది కామ్రేడ్స్ నా కళ్ళ ఎదురుగా చనిపోయారు. ఈరోజు నేను బ్రతికుండి మీతో మాట్లాడుతున్నాను అంటే ఎంట్రుక వాసిలో తప్పించుకున్న సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. ఎంట్రుక వాసిలో బుల్లెట్స్ పక్క నుంచి పోయిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ 59 మంది కామ్రేడ్స్ అమరత్వం ఏదైతే ఉందో అది మమ్మల్ని హీరోలను చేసింది. కానీ రియల్గా హీరోలము మేం కాదు, వాళ్ళు. మీరు నిజాన్ని ఒప్పుకున్నారు. అవును, ఎందుకంటే వాళ్ళ వీరత్వం లేకపోతే మేము ఉండే వాళ్ళం కాదు. రైట్. ఆ విధంగా తప్పించుకున్న సంఘటన చెప్పండి అన్న. ఇక్కడే మనకు పక్కనే ఉన్నటువంటి ఎర్రబాలెం అనేటువంటి చిన్న విలేజ్. ఈ ఎర్రబాలెం దగ్గర మేము మార్నింగ్ అవర్స్లో మొత్తం అందరు కూడా జమ అయినాం. అంటే నైట్ వచ్చి పడుకున్నాం బాగా లాంగ్ నుంచి. ఉదయం కరెక్ట్గా 10-10:30 కల్లా ఆ రోజు ఏదో స్పెషల్ చేసుకుందామని చెప్పేసి అంత చికెన్ ఏదో మటన్ తీసుకొచ్చి మన వాళ్ళు వండిండ్రు. కరెక్ట్గా ఆ టైంకు పోలీసులు కూడా పసిగట్టి మన ప్రయాణాన్ని మొత్తం చుట్టుముట్టిండ్రు. మన వాళ్ళు తోట దగ్గరికి చాలా రోజులైంది స్నానాలు చేయకప్పుడు. విపరీతమైన వేసవి, ఎక్కడ పడితే అక్కడ నీళ్లు దొరికే పరిస్థితి లేదు. బాగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉండి తోటకు పై భాగంలో అట్లా తిప్పంచుకు మేము ఆగినాం. ఇట్లా కిందకు వచ్చేసి బత్తాయి తోటలో స్నానం చేస్తున్నారు. ఈ స్నానం చేసేటప్పుడు మనవాడు గమనించి పరిగెత్తుకుంటూ స్టార్ట్ అయ్యాడు. అయితే అప్పటికే ఏది ఏమైనా పరిస్థితి, పోలీసులు బాగా తిరుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మనం రావడానికి అవకాశం ఉందనేటువంటి ఉద్దేశంతోనే చుట్టూ క్లెమోర్ మైన్స్ పెట్టి ఉన్నాం. ఎప్పుడైతే ఈ పోలీసులు రావడాన్ని మనోడు గమనించి పరిగెత్తడం స్టార్ట్ అయిందో వాళ్ళు ఫైరింగ్ స్టార్ట్ చేశారు. మనవాడు చక్కగా పరిగెత్తడం స్టార్ట్ అయ్యింది. ఇంకా మేము కూడా ఫైరింగ్ స్టార్ట్ చేసినాము, క్లెమోర్ మైన్స్ పేల్చినాము. అట్లా మనం ఒక రకంగా చెప్పాలంటే అక్కడి నుంచి మన ప్లేస్ ఖాళీ చేసి జస్ట్ కొద్దిగా దూరం పోయేసరికి అట్లా పైకి ఎక్కే క్రమంలో కింద నుంచి ప్యారలల్ కొట్టేసాడు. ఇక్కడే మా కిందనే రిక్రూట్ అయినటువంటి అమ్మాయి, పక్కన ఉన్నటువంటి గన్నెపల్లికి సంబంధించిన ముస్లిం అమ్మాయి రజియా అని, ఆ అమ్మాయి చనిపోయింది. అట్లా అది దగ్గర ఒక అరగంట 3/4 గంట సేపు ఫైట్ వాళ్ళకు మనకు మధ్య. ఇది ఒక ముఖ్యమైన సంఘటన. అట్లాగే చంద్రబాబు పోయి రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత 2005 జనవరి 8వ తారీఖు జరిగిన సంఘటన, డైరెక్ట్గా మా మీద జరిగిన అటాకు. ఇక్కడే మన జల్లువారి పొలాల చెరువు దగ్గర. దాంట్లోనే మా లక్ష్మి కూడా చనిపోయింది. దాదాపు దగ్గర 3/4 గంట సేపు ఫైరింగ్స్. పోలీసులు బాగా చుట్టుముట్టిన 3 వైపులా. ఇంకా మనకున్నది ఒకే వైపు ఖాళీ. ఈ ఖాళీలోనే మనం పడుకొని కొంత క్రావలింగ్ చేసుకుంటూ అట్లా ఆ గట్లు దాటుకుంటూ ముందుకెళ్ళిన తర్వాత
అక్కడి వరకు మనం గచ్చి మంచి రిటాలియేషన్ ఇచ్చినాం. మన దగ్గర యామినేషన్ కూడా తక్కువ ఉంది. సో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి యామినేషను, వాళ్ళ బలగాలు మామూలుగా ఏమి లేవు. దగ్గర దగ్గర 3 అంచెలుగా వాడు చుట్టుముట్టిండు. అయినా మనం ఒక రకంగా చెప్పాలంటే దాంట్లోంచి దాటుకొని అవతలికి వెళ్ళినాం. జస్ట్ అక్కడ కాలువ దగ్గర కాలువలోకి దిగి తిరిగి మళ్ళీ మనం ఎక్కేటప్పుడు వాడు ఆటో ఫైర్ స్టార్ట్ చేసిండు. ఆ ఆటో ఫైరింగ్లో మా సహచరి లక్ష్మి చనిపోవడం జరిగింది. ఇంకా ఆమెను తీసుకొని వెళ్ళలేని పరిస్థితి. అక్కడే వదిలేసి ఆమె దగ్గర ఉన్నటువంటి వెపన్ తీసుకొని మేము మళ్ళీ టీమ్గా బయలుదేరినాం 10 మందిని. అంటే మీ కళ్ళ ముందే మీ సహచరుని కోల్పోయారు. సరిపోయినాము. అంటే మీకు నల్లమలలో బాగా టఫ్ ఇచ్చిన పోలీస్ ఆఫీసర్ చాలామంది చేశారు, కానీ బాగా ఈ ఆఫీసర్ నుండి పార్టీకి నష్టం జరిగింది అని భావించే ఆఫీసర్ ఎవరున్నారా? సాధారణంగా నా లెక్కల ప్రకారం అయితే ఆయన ఈ మధ్య కాలంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా నేను ఈరోజు చూసిన జిత్తులు ఉండాలి అని. ఎత్తులు ఉండాలి, జిత్తులు ఉండాలి అంటాడు. వాస్తవంగా ఎత్తులు జిత్తులు అనేటువంటిది పార్టీలో 2 వైపులు 2 వర్గాలు వేస్తాయి. ఒక పోలీసు ఆఫీసర్గా ఒక ఆపరేషన్ సక్సెస్ చేయడంలో చెప్పుకోదగ్గ వ్యక్తే ఆయన స్థాయిలో ఆయన. యాక్చువల్గా ఇక్కడ నేను చూడదగ్గ అంశం ఏంటిది అంటే, మరి వీళ్ళు ఐఏఎస్, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు చేస్తున్నారు, పెద్ద చదువులు చదువుకుంటున్నారు. చాలా చట్టాల గురించి నాకంటే లేకపోతే మిగిలినటువంటి ఎస్పీ గారికో లేకపోతే ఆఫీసర్స్కో తెలియవని నేను అనుకోను. వాళ్ళకున్న జ్ఞానం అంతా ఏ పక్కన ఉపయోగిస్తున్నారు, ఎవరికి బంటుల్లాగా పనిచేస్తున్నారు అనేటువంటి ఆలోచన వాళ్ళ మొత్తం జీవిత కాలంలో డ్యూటీ అనే పేరుతో దుర్మార్గమైన చర్యలు కొడిగడుతున్నాం అనేటువంటి ఆలోచన ఒక్కసారి కూడా రాకపోవడం అనేది ఈ రాజ్యంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగానికి ఒక రకంగా చెప్పాలంటే ఒక దుర్మార్గమైన అంశం. మీరు అదే వ్యక్తితో ఒకరోజు ఫోన్లో నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్నారట కదా? నిజమేనన్నా? ఏం జరిగిందంటారా? నిజమే. ఎందుకంటే అప్పుడు బాగా నిర్బంధం నడుస్తుంది. ఆయనే ఇక్కడ ఓఎస్డీగా ఉన్నాడు. ఆయన నాయకత్వంలోనే అనేక రకాల కార్యక్రమాలు, చర్యలు నడుస్తున్నాయి. నేను అమ్మ సంఘటన జరిగి ఉన్నది. అమ్మ చనిపోయిన కొంతకాలం తర్వాత అనుకుంటా. మీ అమ్మగారు చనిపోయింది ఇంట్లో ఎన్కౌంటర్లో అన్న ఆయన పాత్ర ఉందా మీకు అనుమానమా? ఇంకా ఆయన పాత్ర ఉందా లేదా అనేటువంటిది స్పష్టంగా నాకు తెలియదు. ఎస్ఐబి వాళ్ళు అరెస్ట్ చేసిండ్రు. సాధారణంగా జరిగే చర్యలన్నీ ఎట్లుంటాయంటే, లోకల్గా ఉండేటువంటి ఇప్పుడు వీళ్ళంతా ఏదో చెప్పుకుంటూ ఉంటారు, మేము అరెస్ట్ చేసినాము, మేము అది పొడిచినాము, ఇది పొడిచినాము, మేము అంత గొప్ప ఇంత గొప్ప అని. అసలు వీళ్ళకి ఏ సంబంధాలు ఉండవు. అంత ఎస్ఐబి ఓపెన్ అంత ఎస్ఐబి కదా. లోకల్గా జరిగేటువంటి రైడ్స్ తప్ప, లోకల్గా జరిగేటువంటి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైరింగ్స్లో వీళ్ళ పాత్ర ఉంటుంది తప్ప, బయట జరిగినటువంటి ఆపరేషన్స్లో వీళ్ళకు సంబంధించిన ఆపరేషన్స్ వీళ్ళ పాత్ర నిల్లు. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఇచ్చి ఉంటారేమో బహుశా, నా లెక్కల ప్రకారం. ఎస్ఐబి అంటారా? కంప్లీట్గా ఎస్ఐబి నాయకత్వంలోనే అమ్మ ఇక్కడ ఎన్కౌంటర్ జరగడం, ఎన్కౌంటర్లో గాయపడడం, మేము అనంతపూర్ ఒక మిత్రుడి దగ్గరికి పంపించడం, అక్కడ ఒక 3 నెలలు 4 నెలలు రెస్ట్ తీసుకోవడం, తిరిగి మళ్ళీ ఆమె దళం దగ్గరికి వచ్చేటువంటి క్రమంలో జరిగినటువంటి సంఘటన అది. ఆమెను తీసుకురావడానికి 3 వాళ్ళు కొరియర్స్ పోయినరు, వేరు ప్రాంతాల్లో నుంచి వాళ్ళు వచ్చిండ్రు. ఎక్కడి నుంచి కరెక్ట్గా ఇది ఎక్స్పోజ్ అయింది, ఏ రకంగా పసిగట్టినారనేది మనం ఏం చెప్పలేకపోతున్నాం. కానీ కరెక్ట్గా ఏది ఏమైనా ఇంకా ఆ రోజు నేను జస్ట్ అట్లా కొండ మీదకి వెళ్ళి ఫోన్ చేయడం, నాకు బాగా జ్వరం వచ్చిందిరా, కొద్దిగా మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి నేను జస్ట్ నాకు ఒక కాషన్ ఇవ్వడం. ఆ సంఘటన జరిగిన ఎమ్మడే ఇమీడియట్లీ నేను పాస్ ఆన్ చేసిన మన మీడియా మిత్రులందరికీ. నాకు రెగ్యులర్ టచ్లో ఉండేవాళ్ళు, విలేకరుల ఫోన్స్ ఇవన్నీ కూడా నా దగ్గర ఉండేవి. నేను ఫలానా అంటే ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యి వాళ్ళు దాన్ని నడిపించేటి వాళ్ళు. నేను రంగారావు గారనో పాండురంగానో ఏదో పేరు ఉండేది అప్పుడు, ఆకాశవాణి విలేకరు, ఆయన ఫోన్ చేసిన, ఒంగోలులో ఉంటాడు. ఫోన్ చేయగానే, అన్న మీరు ఇప్పుడు అంటున్నారు ఆల్రెడీ ఫైరింగ్ జరుగుతున్నాయని చెప్పేసి వాళ్ళు పేపర్లలో ఇస్తున్నారన్న, ఏది యాడ్ ఇస్తున్నారు, స్క్రోలింగ్ వస్తుందని చెప్పేసి చెప్పిండు. అప్పటికే నేను అనుకున్నా ఆల్రెడీ వాళ్ళు ఫిక్స్ అయ్యిండ్రు చంపడానికి. సో ఇప్పుడు మనం చేయడం వల్ల వెంటనే ఆగేది కాదు, కానీ ప్రచారమైన మనం
ఫస్ట్ స్టార్ట్ చేద్దామని మా మిత్రులందరికీ అనేక మంది ఫోన్లు కొడుతూ వచ్చిన. ఇంకా వాళ్ళందరికీ ఫోన్లు కొట్టి ఇదంతా కూడా అయిపోయిన తర్వాత మరుసటి రోజు మార్నింగ్ కల్లా మనకు విషయం అర్థమైంది. ప్రతి అరగంటకు ఒకసారి నాయకులు తప్పించుకున్నాడంటాడు, చనిపోయినారంటాడు, ఇట్లా ఇట్లా చెప్పి 2 రోజుల పాటు దాన్ని మభ్యపెట్టి 3వ రోజు పలానా వాళ్ళు చనిపోయినారని ప్రకటన ఇచ్చిండు. అంటే అందుకు అది మనసులో పెట్టుకొని మీరు వార్నింగ్ ఇచ్చారా? అది మనసులో పెట్టుకొని కాదు, కానీ జనరల్గానే ఆయన ఉన్నాడు ప్రతి చర్యలో అని చెప్పేసి అనేది నాకు తెలుసు. నేను అప్పుడు డివిజనల్ కమిటీ సెక్రటరీగా నేను ఉన్నాను. ఈ ఏరియాలో మన సానుభూతి పరుల అరెస్టులు ఇవన్నీ కూడా చాలా నడుస్తూ ఉండేవి అప్పుడు. ఆ సందర్భంలో నేను విలేకరులకు ఫోన్ చేస్తున్నా. విలేకరులకు ఫోన్ చేస్తూ ఈ ఖమ్మం ఏరియాలో ఇక్కడ ఒక సంఘటన జరిగింది. అప్పుడు ఉడుగుల శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యే. ఇప్పుడు ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నటువంటి ఇప్పుడు నాగార్జున రెడ్డి ఎవరైతే ఉన్నారో వాళ్ళ సొంత మామగారు. ఇక్కడ 2004లో ఆయన మీద కూడా దాడి చేసినాం క్లెమోర్ మైన్స్తోన. వాస్తవంగా ఆయన ఏమి చంపడం కోసం దాడి చేయలే, చంపడం కోసం దాడి అని చెప్పేసి అనేటువంటిది ఇంకొక రూపంలో ఉండేది. ఆయన 2004లో నిజంగా చెప్పాలంటే నక్సలైట్ పార్టీ ఒక రకంగా దుర్మార్గమైన పార్టీ అధికారంలోకి రావడానికి మీరు కూడా సహకరించారని మీలాంటి వాళ్ళు మేధావులు ప్రశ్నిస్తారు. 2004లో చంద్రబాబు గారు పార్టీ మీద బ్యాన్ తీసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి అన్ని విధాలుగా సహకరిస్తూ సపోర్ట్ చేస్తూ వచ్చింది నక్సలైట్ పార్టీ. చాలా గ్రామాలలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా పార్టీ దగ్గరికి రావడం, మాట్లాడడం ఇట్లా చేస్తూ ఉండేవాళ్ళు. సో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి ప్రతి ఎమ్మెల్యే ఆ రోజు గెలిచిండు 2004లో. పగడాల రామయ్య కావచ్చు, ఇక్కడ ఉడుముల శ్రీనివాసరెడ్డి కావచ్చు, అక్కడ ఆయన ఎవరు డేవిడ్ రాజు ఎవరో, ఓకే, వీళ్ళందరూ కూడా. అందులో ఉడుముల శ్రీనివాసరెడ్డి ఒకడు. ప్రజల తరపున పార్టీ సపోర్టు వల్ల గెలిచినటువంటి ఇల్లు. ఎందుకంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీని కనీసం ప్రచారానికి కూడా రానివ్వలేదన్న మనం. ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి కూడా లోపలికి రాలే వాళ్ళు ఎక్కడ గ్రామాల్లోకి. అవును. సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు గెలవడానికి ఆ రోజు పార్టీకి సంబంధించిన సపోర్ట్ ఒక ఇన్ఫాక్ట్ పార్టీ ఆదేశాల మేరకు చేశారా? ఇంకా లోకల్గా అంటే ఒక రకంగా అధికార పక్షం మీద ఉన్న వ్యతిరేకతతోన ప్రతిపక్షానికి సహకరించినటువంటి పరిస్థితి. కానీ అందులో ఈ మీ ఇద్దరి మధ్యన ఎందుకు వచ్చింది ఆ సందర్భంలోనా మీకు ఎస్పీ గారికి? అయితే నేను ఆ సందర్భంలో అరెస్టులు జరిగినప్పుడు నేను ఎస్ఐ గారికి ఫోన్ చేసిన. ఎస్ఐ గారికి ఫోన్ చేస్తే మీరే డైరెక్ట్గా? నేనే ఫోన్ చేసిన. కానీ మీరు అప్పుడు గుర్తించలేదా సెల్ ఫోన్ సిగ్నల్ ఉంటాయి, మిమ్మల్ని ట్రాక్ చేస్తారు పోలీసులని? తెలుసు. అక్కడ ఒకసారి ఫోన్ చేసి అవసరమైతే అక్కడి నుంచి మనం వెళ్ళిపోతామని చెప్పేసి అనే ఉద్దేశంతో కావాలని పార్టీకి ఒక విధంగా నష్టం ఉంది. మొబైల్ ఫోన్ అది ఒప్పుకుంటారా? మొబైల్ ఫోన్ 100% నష్టమే. పార్టీ ప్రతి వాళ్ళని పట్టిస్తుంది, అది 100% నిజమే అది. ఓకే, మీరు ఎస్ఐ గారికి ఫోన్ చేశారా? ఎస్ఐ గారికి ఫోన్ చేసిన. ఆయన ఆ నెంబరు కాకుండా ఇంకొక నెంబర్ ఇచ్చిండు. నేను ఒక విలేకరుని అడిగితే నాకు ఎస్ఐ కలిపిండా విలేకరు కలిపిండా అనేది అర్థం కాలేదు, కానీ డైరెక్ట్ యాడ్ అయ్యారు. వాస్తవంగా నాకు ఈ మొబైల్లో చిన్న మొబైల్లో కాన్ఫరెన్స్ కలిపేటువంటి సిస్టమ్ నాకు అప్పుడు తెలవదు. వాళ్ళు కలిపినరు అది డైరెక్ట్గా. ఆయనకు నేను ఫోన్ చేయలే, ఆయనకు చేయాలనే ఉద్దేశంతో కూడా. నేను ఎస్ఐకి చేయాలనుకున్నా, ఎస్ఐతో మాట్లాడాలనుకున్నా, లేకపోతే సిఐతో మాట్లాడాలనుకున్నా. ఈ క్రమంలో వాళ్ళు డైరెక్టర్ కలిపినారు. ఆయనే పరిచయం చేసుకున్నాడు. ఇంకా నేను జనరల్గానే ఒక వ్యతిరేక భావన ఉంది కాబట్టి ఆయన పట్ల ఏదో మాట్లాడుతూ స్టార్ట్ చేసినాం. మొత్తం విపరీతంగా ఈ అరెస్టులు చేయడము, దుర్మార్గంగా వ్యవహరించడం. శాతనైతే నువ్వు లోపలికి రా, నీ సంగతి ఏం తేలుస్తామని మేము, శాతనైతే నువ్వు బయటికి రా, నీ సంగతి ఏం తేలుస్తానని ఆయన. ఇట్లా ఆయనకు మాకు మధ్య దగ్గర ఒక పావు గంట 20 నిమిషాల సేపు ఈ ఫోన్ యుద్ధం నడిచింది. మిమ్మల్ని ఎన్కౌంటర్ చేసేస్తానంటాడు. ఎన్కౌంటర్ చేసే వరకు నువ్వు ఎక్కడ ఉంటావు, నువ్వు ఉంటే కదా ఎన్కౌంటర్ చేయడానికని నేను అంటే నిన్ను మేము చంపేస్తామని చెప్పేసి అనే పద్ధతుల్లో అట్లా మాట్లాడుకోవడం అనేది జరిగింది. ఇంకా ఆ తర్వాత ఆయన కొద్ది రోజుల తర్వాత ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయాడు. కానీ మీకు ఆయనకి జరిగిన తర్వాత ఆయనకి సపోర్ట్గా ఇంకొక ఎస్పీ రావడం, అవును, ఆ ఎస్పీ వచ్చిన తర్వాత పక్కాగా నల్లమలలోనే మకాం పెట్టారు కదా? నిజమే. వాళ్ళతోన పోలీస్ ఆఫీసర్తోన మనం మాట్లాడి ఛాలెంజ్ చేస్తే వాళ్ళు కూడా దాన్ని తీసుకుంటారనే తెలుసు.
కానీ అయితే కానీ దానికి ఎదుర్కోవడానికి సిద్ధపడే మీరు కూడా ఉమ్, ఇంకా చెప్పాలంటే అప్పుడు ఎత్తుగడల రీత్యా పార్టీ కూడా ఏంటంటే పోలీస్ ఆఫీసర్స్ను లోపలికి పిలిపించి మనం యాక్షన్స్ ప్లాన్ చేయాలని చెప్పేసి అనేది కూడా ఒకటి నడుస్తుండేది. నిజంగా పోలీస్ యాక్షన్స్ మనం ఎప్పుడైతే యాక్షన్స్ చేసినామో యాక్షన్స్ చేసినప్పుడు ఎప్పుడు అరగంటలో పావు గంటలో గంట సేపట్లో వచ్చిన పోలీస్ ఆఫీసర్ లేడు. వీళ్ళందరికీ తెలుసు వీళ్ళు ప్లాన్డ్గానే ఈ పని చేస్తారు అని చెప్పేసి అనేది వాళ్ళకు ఒక అవగాహన ఉంది కనుక, కాబట్టి ఎవరినో కింద వాళ్ళని పంపిస్తారు వాళ్ళు బలవుతారు ఆపరేషన్ కోసం. ఈ పొట్టకోటి కోసం మేము ఉద్యోగం చేస్తున్నాము అని చెప్పేసి అని చెప్పుకునేటువంటి పోలీసు వాళ్ళు బలి అవుతారు దాంట్లో. ఆఫీసర్స్ ఇక్కడ ఏమి ఉండరు, ఆపరేషన్లో ఎక్కడో ఉంటారు. 4 టీములు ఉంటే ఆ 4 టీములలో హెడ్ టీంలో ఉంటాడు, లేకపోతే చివరి టీంలో ఉంటాడు, ఫ్రంట్లో ఉండేది ఎవడో ఉంటాడు. సరే ఇంకా అట్లా నడిచిన తర్వాత ఆయనకు సపోర్టుగా కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఇంకొక ఆఫీసర్ కూడా వచ్చినాడు అనే విషయం కూడా తెలుసు. అట్లా ఇంకా మొత్తం నల్లమనలు సెంటర్ చేసుకొని అడ్డబెట్టి మొత్తం చాలామంది సానుభూతి పనులను అరెస్ట్ చేయడము ఇట్లా కార్యక్రమాలు చేస్తూ అట్లా కొనసాగిస్తూ వచ్చారు. గారు కాకుండా మీకు బాగా టఫ్ ఇచ్చిన ఆఫీసర్ ఎవరంటే? దాడి జరిగింది అప్పట్లో ప్రకాశం జిల్లాకు సంబంధించిన సంఘటనలో. ఎవరు దాడిలో పాల్గొంది? ఎవరు? ముఖ్యమైన సంఘటన నల్లమలలో ఒక పెద్ద ఇన్సిడెంట్ చేసి ఆయన్ని అటెన్షన్ డైవర్షన్ చేయడానికి చేశారు, అది వాస్తవం? లేదన్న అట్లేం లేదు. మనం అప్పుడు ఒకటి బెటాలియన్ మీద ఒక యాక్షన్ చేయాలని ప్లాన్ చేసుకున్నాము. ఒకవేళ అది కాదు అనుకుంటే ఆల్టర్నేటివ్గా ఎస్పీ గారిది, ప్రధానం ఎస్పీ గారిది. అది కాకపోతే సెకండరీగా అది. అంటే మొత్తం విపరీతంగా నల్లమల మీద ఆపరేషన్ జరుగుతుంది కాబట్టి శత్రువు దృష్టి మళ్లించాలి అంటే పల్లెటూర్లలోకి వచ్చి పూర్తిగా జంగిల్లో కుమ్మింగ్ స్టార్ట్ చేసిండు ఫారెస్ట్ లోపల. ఈ ఫారెస్ట్ వైపు ఉన్నటువంటి ఆపరేషన్ దృష్టిని అర్బనంలో కూడా దాడులు చేస్తారు అని చెప్పేసి అనేటువంటి దాని వైపు మళ్లించడం కోసమే అందులో భాగంగానే ఆ యాక్షన్స్ ప్లాన్ చేయడం. అటాక్ ప్లాన్ ఎవరిదండి? ఎవరెవరు పాల్గొన్నారు? మా స్టేట్ కమిటీదేనా. మీరు లేరు అందులో? మా స్టేట్ కమిటీదే ఉన్నాం. కానీ అందులో ఒక అమాయకుడు చనిపోయాడు కదా, బాధ అనిపించలేదు మీకు? ఒకరు కదన్నా, 2 చనిపోయారు. ఇద్దరు. వాస్తవంగా చాలా బాధాకరమైన అంశమే. ఎందుకంటే చదువుకుంటున్న 2 పిల్లలు. వాళ్ళు ఆ సందర్భంలో అక్కడికి వచ్చేటువంటి సమయం కాదు, మధ్యాహ్నం టైం అది. మరి ఆ సమయంలో వాళ్ళు అక్కడికి ఎందుకు వచ్చారో ఏమో తెలియదు. వాస్తవంగా ఆపరేషన్ సిస్టమ్ కూడా జనరల్గా మాకున్నటువంటి కొద్దిపాటి పరిజ్ఞానంతో వాస్తవంగా అటువంటి ప్రాంతాన్ని ఎంచుకోవడం అనేది జరిగింది. వాస్తవంగా ఆ ప్రాంతం కాకుండా ఉంటే బాగుండేది. తర్వాత మీరు ఆ సమీక్షలో తప్పు ఒప్పుకుంటారా? క్షమాపణ చెప్పారు? క్షమాపణ చెప్పినాం, బహిరంగ స్టేట్మెంట్ ఇచ్చినాం. మా వైపు నుంచి జరిగినటువంటి తప్పిదాన్ని క్షమించాలని చెప్పిన 10 సార్లు మనం అడిగినాం. మా నుంచి జరిగిన పార్టీ నుంచి జరిగినటువంటి తప్పిదాన్ని మన్నించాలని ఓపెన్ స్టేట్మెంట్ కూడా ఇచ్చినాం ఆ కుటుంబానికి. నల్లమల తర్వాత ఎటువైపు వెళ్ళారు మీరు? అన్నాక నల్లమల అనేటువంటిది 2006 చివరి భాగానికి దాదాపు ఖాళీ అయింది. ఈ చివరి దశలో ఒక ప్రయత్నం చేద్దామని చెప్పేసి అని రాష్ట్ర కమిటీ స్థాయిలో చర్చలు జరిగి నేను, అదే మన కోనపూరి ఐలయ్య, సాంబశివుడు, తర్వాత ఇక్కడ మన మహబూబ్ నగర్ నుంచి ఒక కామ్రేడు, అట్లా ఒక ముగ్గురుతోన ఏది మన జోనల్ కమిటీని ఒకదాన్ని ఏర్పాటు చేసినాం. ఈ జోనల్ కమిటీ కింద గుంటూరు, నల్గొండ, ప్రకాశం వివిధ ప్రాంతాలకు సంబంధించిన ధర నిర్మాణాలన్నిటినీ ఒక సెంట్రలైజ్డ్ చేసి ఈ సెంట్రల్ ఆపరేషన్ అనేటువంటి దగ్గర నుంచి మనం నడిపించాలి 4 జిల్లాల పరిధిలో అని చెప్పి కూడా అనుకున్నాం. అయితే నిర్బంధం తీవ్రంగా పెరగడం వల్ల సాధ్యం కూడా కాలేదు. మేము ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ మాకు నష్టాలు జరుగుతూ వచ్చినాయి, చాలా నష్టాలు. దగ్గర ఓ 10-15 మంది కామ్రేడ్స్ మళ్ళీ చనిపోయినారు. సో ఇంక ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి అని తాత్కాలికంగా విరమించుకొని ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ఆర్గనైజేషన్ ఎత్తేయాలని నిర్ణయం తీసుకున్నాం. అందులో భాగంగా చివరి అంకంలో ఇక్కడ ఉన్నటువంటి లాజిస్టిక్స్, కొన్ని వెపన్స్, మందుగుండు వగైరా ఇవన్నీ కూడా వేరు ప్రాంతాల్లో పంపించడం జరిగింది. ఆ చివరి టైంలోనే
అనుకోకుండా మేము కూడా పశ్చిమ కనుమల వైపు వెళ్ళాలి. పార్టీ మమ్మల్ని పశ్చిమ కనుమల వైపు పంపించడానికి సిద్ధం చేసింది సెంట్రల్ కమిటీ, స్టేట్ కమిటీ. అప్పుడు సెంట్రల్ కమిటీ నిర్ణయం. సో ఆ టైంలో నేను చెన్నై వైపు ఉండేవాడిని. చెన్నై వైపు పోయి ఇక్కడికి వచ్చి జస్ట్ ఈ వర్క్, ఈ పనులు కొత్త రోజులు చూసుకొని అటు పోదామని చెప్పేసి వచ్చిన. ఈలోపు సాంబశివుడికి సంబంధించిన సంఘటన లింకులో ఆ సరుకులు సామాగ్రి అంతా కూడా బయటికి పంపే క్రమంలోనే సింగా ప్రసాద్ అని మా ఆర్గనైజేషన్లో భాగంగా నా మిత్రుడు ఒక ఆయన, ఇంకా మిగిలిన కొంతమంది కామ్రేడ్స్ అరెస్ట్ అయ్యారు. ఇంకా అరెస్ట్ అయిన తర్వాత అది కూడా ప్లాన్ అంతా రద్దు అయిపోయింది. ఇంకా మేము ఈ అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో చెన్నై పక్కలోనే ఒక చిన్న షెల్టర్ తీసుకొని అక్కడే ఉండేవాళ్ళం, నేను మా మిస్సెస్ మాధవి. ఈ క్రమంలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి మీద అటాక్ ఎవరు చేస్తుంటారు? నా పార్టీ నిర్మాణంలో భాగంగానే ఏరియా టీం. అది కూడా ఫెయిల్ అయింది కదా? ఫెయిల్ అయింది. ఎందువల్ల? టెక్నికల్ ఇష్యూ అది కూడా. ఇంకా అది టెక్నికల్ సమస్య అనేది రివ్యూలో నేను లేను. మన టీమే కానీ డైరెక్ట్ స్టేట్ కమిటీ నుంచి ఒక టీమును సపరేట్ చేసి పంపించారు. ఓకే అన్న, పార్టీ ఆయుధాలు బయట నుంచి వచ్చేవి, కానీ రాకెట్ లాంచర్ అనేది నల్లమల నుంచి స్టార్ట్ చేశారు. రాకెట్ లాంచర్ డైరెక్ట్గా పట్టుకొస్తే పోలీసులు పట్టుకుంటారని దాన్ని పార్టీగా విడదీసి ఇదే ప్రాంతంలో చెన్నైలో తయారు చేసి ఈ ప్రాంతం నుంచి తీసుకెళ్లేవారు. ఒక్కసారి అది ఎలా లోపలికి వచ్చేది, ఏ విధంగా దాన్ని అసెంబ్లింగ్ చేసేవారు? మనకు కొరియర్ ద్వారా వచ్చాయి. ఈ కొరియర్ ద్వారా వచ్చినటువంటి వాటిని మనం ఇక్కడ సమకూర్చుకునే వాళ్ళం. ఇక్కడ గిద్దలూరు కానీ ఖమ్మం కానీ మనకు కొరియర్ ద్వారా వచ్చాయి. అప్పుడు కొరియర్ ద్వారా రావడం అనేటువంటిది నార్మల్గా ఈ ఆటోమొబైల్స్కు సంబంధించిన సామాన్లు కూడా వేరు వేరు ప్రాంతాల నుంచి వస్తూ ఉంటాయి. క్రాంతి ట్రాన్స్పోర్ట్స్. కాబట్టి ప్రత్యేకమైనటువంటి నిఘా, దాని మీద ప్రత్యేకమైనటువంటి చెకింగ్ అటువంటివి ఉండేవి కాదు. మన వాళ్ళు అక్కడ తయారు చేసి వాటిని చిన్న చిన్న ముక్కలు చేసి పార్ట్స్గా పంపించేవాళ్ళు ఇక్కడికి. మనం ఇక్కడ రిసీవ్ చేసుకొని మన వెహికల్స్ ద్వారా మనం బయటకు తీసుకొని రూరల్. అంటే నల్లమల లోపలికి ఎలాగొచ్చేవి? ఎక్కువ ఏ దారి ఎంచుకునేవారు? నల్లమల అంటే మన గిద్దలూరు నుంచి దిగోమీటర్ రూట్ ఒకటి ఉంది. దిగోమీటర్ నుంచి డైరెక్ట్ గుల్ల బ్రహ్మేశ్వర మఠం అని చెప్పేసి లోపల ఉంటుంది, జీపీఎం అంటారు. ఇంకా అదంతా కూడా కంప్లీట్గా ఫారెస్ట్. ఓకే, పెద్ద ఫారెస్ట్ లోపల. అంటే ఇక్కడ నుంచి ఒక 40 కిలోమీటర్ల లోపటి భాగం. మొత్తం ఇదంతా కలిపితే 80 కిలోమీటర్లన్న. నల్లమలకు సంబంధించిన వెడల్పు 80 కిలోమీటర్ల విస్తీర్ణం. ఇంకా చెప్పాలంటే 90-95 వరకు వేసుకోవచ్చు. కర్నూలు, మహబూబ్నగర్ వరకు. మహబూబ్నగర్ నటు పక్కన పెడితే మీరు మహబూబ్నగర్ లెక్కేసినా, కర్నూలు టు ప్రకాశం లెక్కేసినా, ఇట్లా దీని మధ్యన ఉన్నటువంటి విస్తీర్ణం 90 కిలోమీటర్లు. 90 కిలోమీటర్లు. ఈ 90 కిలోమీటర్లలో 45 కిలోమీటర్లు కర్నూలు, 45 కిలోమీటర్లు ప్రకాశం. ఓకే. ఈ 40 కిలోమీటర్ల లోపలి భాగం ఏదైతే ఉందో అది జీపీఎం, గుల్ల బ్రహ్మేశ్వర మఠం. దగ్గర దగ్గర 36 కిలోమీటర్ల పైసలకు వస్తుంది దిగుమీటర్ దగ్గర నుంచి లోపలికి వెళ్ళడానికి. మనం అక్కడ ఒక రకంగా చెప్పాలంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో మన మిత్రులు ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. ఎందుకంటే వాళ్ళంతా కూడా ఫారెస్ట్లోనే పనిచేసేవాళ్ళు. తర్వాత బ్యాంబు కటింగ్ నడుస్తూ ఉండేది. బ్యాంబు కటింగ్ నడుస్తున్నప్పుడు కాంట్రాక్టర్లు అంతా కూడా వెహికల్స్ పంపిస్తూ ఉండేటోళ్ళు లోపలికి. కాబట్టి మనకు డిపార్ట్మెంట్ నుంచి సహకారం ఉండేది, అట్లాగే కాంట్రాక్టర్ల నుంచి మనకు సహకారం ఉండేది. ఇంకా చెప్పాలంటే కొన్ని సందర్భాలలో మనమే సొంత వెహికల్ పెట్టుకొని కూడా చాలా రోజుల పాటు మెయింటెనెన్స్ చేసుకుంటాం. ఈ క్రమంలో ఇప్పుడు పోలీసులు ఎదురుపడలేదా? పోలీసులు ఎదురుపడతారు. ఏం చెప్పేవారు వాళ్ళకి? ఎదురైతాయి. ఏం చెప్పేవారు? మెయింటెనెన్స్ చేసుకుంటూ వస్తారు. ఆపరేషన్ టీమ్స్ ఇవన్నీ ఆపరు. వాడు కుమ్మింగ్ కోసం వచ్చినటువంటి ఆపరేషన్ టీం ఏదైతే ఉందో వాళ్ళు ఈ వెహికల్ బ్యాంబ్ కటింగ్ కోసం వచ్చినటువంటి వెహికల్ను పెద్దగా పట్టించుకోరు. అట్లా మనకు అవసరమైనటువంటి ఫుడ్ మెటీరియల్ కావచ్చు, రకరకాల లాజిస్టిక్స్ కావచ్చు, తర్వాత మనకు బయట నుంచి వచ్చినటువంటి పరికరాలు కావచ్చు, ఇవన్నీ కూడా అట్లే వచ్చాయి మనకు. ఎక్కువ భాగం ప్రకాశం జిల్లా వైపు నుంచి వచ్చేది. అంటే నలుమూలల నుంచి మనకు ఏ పక్కన సాధ్యమైతే ఆ పక్క నుంచి. ఏ పక్కన నల్లమలకి రావాలంటే కర్నూలు, మహబూబ్నగర్, ప్రకాశం. అదే పోలీసుకు సంబంధించినటువంటి దృష్టి ఏ పక్కన తక్కువ ఉంటే ఆ పక్క నుంచి మనం స్టార్ట్ చేసుకునేవాళ్ళం. ఎక్కువ దృష్టి ఎటువైపు ఉండేది? అంటే మనకు మేజర్ పార్ట్ మనకు రైలు సౌకర్యం ఉండేది ఇక్కడ
ఖమ్మం టు ఇట్లా ఇట్లా వెళ్తూ ఉండేది. ఉమ్. సో మనకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా మేజర్ పార్ట్ మనం అప్పట్లో ట్రైన్ ప్రయాణంలో భాగంగా ఇక్కడ బొగదని ఒకటి ఒకటి స్టేషన్ ఉండేది. పొగదా. బొగదు ఉమ్. అడవిలోనే ఉండేది. చలమ అని ఇంకోటి ఉంది. ఆ చలమ కానీ, గాజులపల్లి కానీ, బొగద కానీ, దిగోమెట కానీ, ఈ 4 స్టేషన్స్ అడవిలోనే ఉంటాయి. మనం ఏదో ఒక టైం జస్ట్ 10 నిమిషాలే కదా, జస్ట్ అట్లా ట్రైన్ ఆగుతుంది, మనకు ముందే పలాని చోట ఉన్నారు అని చెప్పేసి అనేది ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి మన వాళ్ళు పోయి తీసుకొని బయటకు వచ్చేస్తారు. జస్ట్ 4 అడుగులు పక్కకు పోతే ఫారెస్ట్. కరెక్ట్ అన్న, కానీ అన్ని ట్రైన్లు ఆగవు కదా, ఒక ప్యాసింజరే ఆగుతుంది కదా. లేదు, ఇక్కడ ఎక్స్ప్రెస్లు కూడా ఆగుతాయి. ఎందుకంటే వాటర్ సర్వీస్ చేసుకోవాలి. అచ్చా. ప్రతి ముఖ్యమైనటువంటి ఎక్స్ప్రెస్లు కూడా ఇప్పుడు కూడా, మరి ఇప్పుడు ఎట్లుందో తెలియదు కానీ నాకు, ఎందుకంటే కరెంట్ ఆపరేషన్ కాదు ఇప్పుడు, అప్పుడు బొగ్గు బండ్లు మొత్తం ఆగాయి. ఆ రైల్వే స్టేషన్ మీద పోలీస్ ఫోకస్ ఉండేది కదా. ఉండేదే, కానీ నిరంతరం దృష్టి అనేది వాళ్ళకు కష్టమే కదా, అట్లా మనకు కలిసి వచ్చేది. అన్న దాదాపు 24 సంవత్సరాలు పార్టీకి సేవ చేశారు అన్న. మీరు. అసలు పోలీసులకు చిక్కడో అనేది ప్రచారం, అన్న అంత ఈజీగా ఎలా దొరికిపోయారు మీరు? ఈజీగా ఏం దొరకలేదన్న, చాలా కష్టపడ్డారు పోలీసు వాళ్ళు. ఎలా? వాస్తవంగా ఈజీగా ఏం దొరకలేదు. వాళ్ళ ఆపరేషన్ చాలా రోజుల నుంచి నడుస్తుంది. దగ్గర దగ్గర నాకు తెలిసి ఒక 5-6 నెలల కాలం నుంచి ఆపరేషన్ స్టార్ట్ చేసినారు వాళ్ళు. ముఖ్యంగా మాజీలను ఉపయోగించుకొని సరెండర్డ్ మావోయిస్టులను, అందులో భాగంగా హోంగార్డు చేస్తున్నటువంటి మావోయిస్టులను, అట్లా వాళ్ళని ఉపయోగించుకొని మన ఆనుపాన్ల మీద, మీరు చెప్పినట్టుగా మొబైల్ మీద, రకరకాల వాటి మీద వాళ్ళు కన్నేసి ఉంచిండ్రు. అందులో భాగంగా నేను, మా మిస్సెస్ మాధవి ఇద్దరం అక్కడ చెన్నై పక్కన ఓ చోట ఇల్లు తీసుకొని అక్కడే ఉంటుంది. దగ్గర దగ్గర ఒక 2 months నుంచి అక్కడే ఉన్నాం, 2 or 3 months నుంచి. ఇంకా అడపా మనం అటు ఇటు మన వాళ్ళకు అవసరం కోసం కొద్ది ఫోన్లు నడుస్తూ ఉండేవి. ఈ క్రమంలో వాళ్ళు చాలా పకడ్బందీగానే దాన్ని ప్లాన్ చేసుకున్నారు. జస్ట్ ఇంకా 2 days 3 daysలో మేము అక్కడి నుంచి ఖాళీ చేయాలి, లేదనుకుంటే 1 week మహా అంటే. ఈ 1 week లోపల మనకు పార్టీ నుంచి కబురు వస్తుంది, మేము వెళ్ళిపోవాలి అక్కడి నుంచి. కరెక్ట్గా ఈ అనుకునే టైంలోనే కొద్దిగా ఆరోగ్యం బాగాలేకపోతే చెన్నై వెళ్ళి చూయించుకొని వద్దామని బయలుదేరినాం. జస్ట్ బస్టాండ్ దగ్గరికి వెళ్ళి బస్సు ఎక్కినాం. అప్పటికే వాళ్ళు బహుశా ఇంటి మీద, బస్టాండ్ మీద, వీటన్నిటి మీద వాళ్ళకంటూ ఒక ప్లాను, స్పష్టత ఉన్నది. అంటే మా గురించి పూర్తిగా సమాచారం ఉంది. ఈ సమాచారాన్ని ఆధారం చేసుకొని పోలీసులు అంతా కూడా లుంగీల మీద బస్సులోంచి దిగి ఇంకొక వెహికల్లో ఉన్నట్టుంది వాళ్ళు బస్సు ఎక్కిండ్రు. మన వాళ్ళు కూర్చోడానికి నాకు ముందు సీట్లు బాగా రష్ ఉండే జనాలు. సో ఎక్కగానే ముందు సీటు ఖాళీ ఉంటే ఆ ఊర్లో ఉన్న అక్క, మా మాధవి అక్కడ కూర్చున్నారు ఫ్రంట్ సీట్లో. నేను వెనకాలకు వచ్చి ఇట్లా పట్టుకున్నా. మరి వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు కేవలం నన్ను మాత్రమే గుర్తుపట్టగలిగేటోళ్ళు మాత్రమే వచ్చినట్టుంది చూస్తుంటే. మొత్తంగా వాళ్ళ దృష్టి అంతా నా మీద ఉన్నది. ఎక్కినటువంటి వాళ్ళు నా వెనకాలకి వెళ్ళిపోయారు. కామన్గా బస్సు ప్రయాణం చేసేటప్పుడు ముందుకు చూస్తాం తప్ప వెనక్కి చూడం కదా. ముందుకు చూస్తూ ఇట్లా పట్టుకొని ఉన్నా. టవల్ వేసిండు పైనుంచి, టవల్ వేసి వెనకాల నుంచి కట్టేసిండు. ఇంకా మిగతా 3-4 బిర్రు పట్టేసిండ్రు. ఇంకా నేను పీపుల్స్ వారు వర్దిల్లాలి, మావోయిస్టు వర్దిల్లాలి, ఈ నినాదాలు స్టార్ట్ చేసినాం. ఆ ఏరియాలో ఉన్నటువంటి జనానికి ఈ పీపుల్స్ వారు తెలియదు, మావోయిస్టులు తెలియదు. ఇంకా అక్కడి నుంచి మమ్మల్ని తీసుకెళ్ళి కారులో ఎక్కిచ్చేసిండు. మీరు ఒక్కరినైనా అక్క కూడా? నన్ను ఒక్కరినే. అక్కను పట్టుకోలే అప్పుడు. మరి మీరు స్లోగన్స్ ఇస్తున్నప్పుడు అక్క ఏం రియాక్ట్ అవ్వలేదా? ఏం రియాక్ట్ అవ్వలే. ఆమె కామ్గా దిగేసింది. జస్ట్ కొద్దిగా ముందుకు పోయి వాళ్ళిద్దరు దిగేసి నిదానంగా ఇంటికి వెళ్ళి, ఈ వెళ్ళే క్రమంలోనే అక్కడక్కడ కాయిన్ బాక్సులు ఉంటాయి కదా, వాటితో బయట ఉండేటువంటి ప్రజా సంఘాల వాళ్ళకు, మన వాళ్ళకు, మిగతా వాళ్ళందరికీ తన ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అట్లా ఒక రకంగా ఆ సమాచారం ఏదైతే ఉందో అది మనలో బతికిచ్చింది. కార్లో ఎక్కిచ్చారా? ఎక్కి ఎక్కడ తీసుకెళ్లారు? కారులో ఎక్కించి ఇంకా ఆంధ్ర నుంచి, అదే చెన్నై నుంచి ఆంధ్ర వైపు కారు తిప్పిండ్రు. అంటే ఇంకా కళ్ళకు గంట కట్టేసిండ్రు కదా, వాళ్ళు ఎక్కడ అనేటువంటిది, ఎక్కడికి తీసుకుపోతున్నారు అనేటువంటిది ఫస్ట్ ఏం అర్థం కాలేదు. కానీ దాంట్లో ఉన్న ఆఫీసరు చాలా మంచిగానే, ఏం సాగర్ గారు బాగున్నారా, ఇట్లా ఈ పదాలతోన చాలా మంచిగానే
మాట్లాడుతూ వచ్చిండు. ఎక్కడ ఒక తిట్టు పద్ధతి కానీ ఇంకోటి కానీ ఏదే రకమైనటువంటి వల్గర్ లాంగ్వేజ్, సాధారణంగా పోలీస్ అంటే వల్గర్ లాంగ్వేజ్ అన్నట్టు యూజ్ చేస్తూ ఉంటారు. ఎక్కడ ఎవడో యూజ్ చేయలే అట్లా. చాలా మంచిగా మాట్లాడుతూ, కాకపోతే కళ్ళకు గంతలు కట్టేసి ఉన్నాయి కాబట్టి నాకు తడ దగ్గరికి వచ్చిన తర్వాత, తడ అంటే తడ కాదు, అది మన లాస్ట్ బౌండరీ. ఆ బౌండరీ దగ్గర పక్కన ఉన్నటువంటి ఆఫీసర్కి ఒక అతను చెప్తున్నాడు, మన బౌండరీ దగ్గరికి వచ్చినాము అన్నట్టుగా. బోర్డర్ కాబట్టి ఆ టైంలో నాకు చెన్నై ఏరియా నుంచి ఆంధ్రలోకి అడుగు పెడుతున్నట్టుగా అర్థమైంది. ఇంకంతే. ఇంకా తర్వాత ఆంధ్రాలో ఎక్కడికి వచ్చినాము, ఎక్కడ తిరిగినాము అనేది కూడా ఏం లేదు. దాదాపు దగ్గర ఒక 8-9 గంటల పాటు కంప్లీట్గా ప్రయాణమే. ఈ 8-9 గంటల కాలంలోనే మొత్తం ఇంట్రాగేషన్ కూడా. వాళ్ళకి ఏం సమాచారం కావాలనుకున్నారో ఆ సమాచారం, ప్రధానమైన సమాచారం, దాని మీదనే గుచ్చి అడగడం. ముఖ్యంగా సాంబశివుడి గురించి అడగడం, మేము దాచిపెట్టిన ఆయుధాల గురించి అడగడం, లేకపోతే మందుగుడ్డు గురించి అడగడం, ఇంకా మాకు సంబంధించిన ముఖ్యమైన కార్యకర్తలు ఇంకెవరెవరు ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు, దీనికి సంబంధించినటువంటి దాని గురించి అడగడం. ఇట్లా ఇంట్రాగేషన్ అనేటువంటిది చేసుకుంటూ దాదాపు 7-8 గంటల పాటు కంప్లీట్గా తిప్పిండ్రు. తెల్లవారుజామున 3-4 గంటల తర్వాత ఒక రూమ్లో తీసుకెళ్ళిండ్రు. అక్కడ వెహికల్ దింపిండ్రు. వెహికల్ దింపి 1 గంట 2 గంటల సేపు ఏదో మాట్లాడిండ్రు, ఆ విషయాలు ఈ విషయాలు. తర్వాత మళ్ళీ వెహికల్ ఎక్కించారు. వెహికల్ ఎక్కించి డ్రెస్ మార్చుకోమని చెప్పేసి అనే యాంగిల్లో ఈ ప్యాంట్ షర్ట్ తిప్పేసి ఇంకోటి వేసుకో అని చెప్పేసి అని మాట్లాడిండ్రు. సో అక్కడి నుంచి ఇంకా కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత 1 గంట గంటన్నర తర్వాత పాండురంగారెడ్డి సాగర్ అంటే బహుశా నాకు తెలిసి ఎవరో ఒక ఆఫీసర్ మాట్లాడిండు ఫోన్. సార్ సిగ్నల్ తక్కువ వస్తుంది సార్ అని చెప్పేసి అవతల అతను మాట్లాడుతున్నాడు. సిగ్నల్ తక్కువ వస్తుంది అంటే ఏ ఏరియా ఉండొచ్చు అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తూ వస్తున్నా. అంటే సో ఏదో ఒకటి ఫారెస్ట్ ప్రాంతం అయి ఉండొచ్చు అని అనుకుంటున్నా. ఏం ఆలోచిస్తున్నావు? సరెండర్ అవుతావా, చనిపోతావా? రెండే. నువ్వేం చేస్తావు చేసి సార్, నేను సరెండర్ కాను అనే విషయాన్ని వెరీ క్లియర్గా క్లారిటీగా చెప్పిన. మీరు ఏమైనా చేసుకోండి, నేనుగా సరెండర్ కాను. ఈ సరెండర్ కాను అనేటువంటి పదం ఏదైతే ఉందో పోలీస్ ఆఫీసర్స్కి అస్సలు జీర్ణం అవడంలే. సరెండర్ కాకపోతే సస్తామంటారు. రైట్, చంపేసేయి. నువ్వు నన్ను పట్టుకున్నది సంపాదన కోసమే కదా. జరుగుతున్న యుద్ధంలో సావు అనేటువంటిది ఎప్పుడో చచ్చిపోతానని అనుకున్నాను నేను. నువ్వు సంపాదనుకుంటే చంపేసేయి అని నేను ఎప్పుడైతే రియాక్ట్ అయినో, నువ్వు చెప్తే వినేవాడివి కాదరా, నువ్వు సావడానికి సిద్ధపడుతున్నావు అనేటువంటి పద్ధతిలో మాట్లాడి కొద్ది వల్గర్గానే. అంటే ఇంక నువ్వు అది నీ దురదృష్టం నువ్వేమనగా అనే పద్ధతిలో వెంటనే ఫోన్ పెట్టేశాడు. నాకు స్పీకర్ ఆన్ చేసి నా సెట్కి ఇచ్చిండు. బహుశా మాట్లాడిన ఆఫీసరు ఆయన లాంగ్వేజ్ ప్రకారం కాళిదాసు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఎస్ఐబిలో అప్పట్లో కాళిదాసే మొత్తం చక్రం తిప్పేవాడు. కొద్దిగా వల్గర్ లాంగ్వేజ్ తీరు ఇదంతా కూడా అయిందే. నేను మిగతా వాళ్ళకు సంబంధించిన ఇంటరాగేషన్స్ ఇవన్నీ కూడా చూసిన. మా వాళ్ళు గతంలో చెప్పేవాళ్ళు. మా గురువు గారు శాఖమూరి అప్పారావు గారు, ఆయనకు చాలా అనుభవం ఉంది ఈ అరెస్టులు, పోలీస్ ఆపరేషన్స్ వీటన్నిటిలో కూడా. అరెస్టునైన మా మిత్రులందరూ కూడా కాళిదాసు గురించి ప్రత్యేకంగా చెప్పేవాళ్ళు, ఏ పద్ధతుల్లో వ్యవహరిస్తాడు అని. బహుశా నేను అట్లా అనుకున్నా. జస్ట్ కొద్దిసేపటికి వాళ్ళు ఇంకొద్దిగా లోపలికి ఇంకొక అరగంట తర్వాత మళ్ళీ నాకు బాగా ఈరుని వస్తూ ఉన్నాయి, అవకాశం ఇవ్వడంలే. ఇక్కడే పోసుకో అంటారు, అవకాశం రావడంలే. సరే ఇంకట్లా బాగా బాధపడుతూ లాస్ట్కి ఇంకేముంది, ఒక 5-10 నిమిషాలు నువ్వు చనిపోతావు, నీ చివరి కోరిక ఏదో చెప్పు అన్నాను. నా చివరి కోరిక సపరేట్గా ఏం లేదు సార్. 5-10 నిమిషాల కాలం గడిచిన తర్వాత మరి వాళ్ళు ఏమనుకున్నారో ఏమో,
చెడబడ అంటే ఫోన్లో అసహనంతో మాట్లాడుకుంటా ఉన్నారు వాళ్ళు. ఇంత దూరం పంపించినారు, ఇక్కడ చేసింది ఏం లేదు, పొడిచింది ఏం లేదనే పద్ధతిలో. బహుశా నాకు తెలిసి ఏంటంటే పోలీస్ ఆఫీసర్స్ అప్పటి వరకు చంపేయమని చెప్పి ఏదో కట్టుకథలండి ఎన్కౌంటర్ కథ అని చెప్పి ఆ తర్వాత అది వద్దు అని ఉంటారు అనుకుంటున్నా నేను. అంటే వాళ్ళ మధ్య జరిగిన సంభాషణ అదే అనుకుంటున్నా నేను ఊహించి. ఎందుకంటే డ్రెస్సును చేంజ్ చేయించారు, నీ చివరి కోరిక ఏదో అడుగు అన్నాడు. చివరి కోరికలు నాకేమి లేవు విడిగా అన్న. ఇట్లా జరిగిన తర్వాత ఇంకా తర్వాత వాళ్ళు మాట్లాడుకున్నారు. ఆ సిగ్నల్ కూడా కరెక్ట్ రావడం లేదంటున్నారు. అక్కడి నుంచి మళ్ళీ తిరిగి కారు టర్న్ అయింది. కారు టర్న్ అయిన కొద్దిసేపటికి ఓపెన్గా అంటే పోలీసులలో కూడా మా మిత్రులు ఉంటారు అని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ ఏమంటే, వాళ్ళు ఎవరో నాకు తెలియదు. తిరుగు మళ్ళీ ప్రయాణం స్టార్ట్ అయింది. నాకు ఒక రూమ్ దగ్గరికి తీసుకొచ్చిండ్రు, ఆ రూమ్లో వదిలిపెట్టేసి అప్పుడు నా చేతులకు ఉన్న కట్లు అవన్నీ తీసేసి మామూలుగానే పాస్కెళ్ళి వచ్చిన. అప్పుడు నాకు పరిచయం అయినరు. అప్పటి వరకు లోకల్ పోలీసులు ఎవ్వరు కూడా కనీసం టవల్ ఇప్పి వాళ్ళు నా ఎదురుగా నిలబడడం కానీ, నా ఎదురుగా నాతో మాట్లాడడం కానీ అని ముచ్చటే లేదు. ఎక్కడ పరిచయం ఇప్పుడు? అదే ఆ రూమ్లో. గుర్తుపట్టిన సాగర్ అన్నాడు. లేదు సార్ నేను గుర్తుపట్టలేదన్నా. లేదు చాలాసార్లు తిరిగినావు కదా నా కోసం అన్నాడు. లేదు సార్ నీకోసం నేను తిరుగుడేంది, నేను పోయేది అన్నాడు. రైట్, ఓకే, థ్యాంక్ యూ సార్, కూర్చోండి అన్న. ఇంకా ఆయన ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా మిగతా 5-6 మంది పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు పక్కన. మీరు ఆయన కోసం కూడా తిరిగారా? తిరిగిన మాట వాస్తవమే, కానీ ప్రతి జనరల్గా ఏం చేస్తామంటే పోలీస్ ఆఫీసర్స్ ఎవరు వచ్చినా వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారు, ఏంటిది, వాట్ ఈజ్ వాట్, ఎక్కడ నివాసము, వాళ్ళకున్న క్యారెక్టర్ ఏంది, వాళ్ళకున్న పని ఏంది, పరిస్థితి ఏంది అని చెప్పేసి అని దాన్ని సాధారణంగా అబ్జర్వేషన్లో ఉంచుతాం. ఇది నేను ఒక్కని చేసే పని కాదు, సాధారణంగా ఏ ఉద్యమానికి సంబంధించిన అంటే ఆఫీసర్ యొక్క యాటిట్యూడ్ బట్టి మీరు ప్రవర్తిస్తుంటారు. తప్పనిసరిగా సాధారణంగా వాళ్ళు ప్రజల మీద దాడులు, సానుభూతి పరుల మీద దాడులు, దళాల మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని దాడులు చేసేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళ నేచర్ ఆఫ్ సిస్టమ్ అది. వాళ్ళ పట్ల ఒకలాగా ఉంటుంది, సానుభూతి పరంగా ఉండి ప్రజల పట్ల సానుభూతి పరంగా ఉండి ప్రజల పట్ల పనిచేసే ఆఫీసర్ పట్ల ఇంకో రకంగా ఉంటుంది. అంటే నాకు తెలిసిన పోలీస్ ఆఫీసర్స్ నేను అరెస్ట్ అయిన తర్వాత చాలామంది ఆఫీసర్స్తో మాట్లాడినా. నిజంగానే డ్యూటీలో భాగంగా కొన్ని సంఘటనల్లో కొన్ని కార్యక్రమాల్లో ఉన్నప్పటికీ, ఎందుకంటే పోలీస్ ఆఫీసర్స్తో మేము కూడా అట్లాగే ఉన్నాం. ఉదాహరణకి మాకు 2 ఎస్ఐలు దొరికినారు ఆత్మకూరు దగ్గర. మేము కిడ్నాప్ చేసినాం. అప్పట్లో కిడ్నాప్ చేసి ఎవరైతే మా సహచరులు అరెస్ట్ అయిన సానుభూతి పరులు వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళని విడిచిపెట్టండి అని చెప్పి డిమాండ్ పెట్టినాం. ప్రభుత్వం స్పందించే పరిస్థితి లేదు. సో ఇంకా ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి మేము? ఒకటి చంపాలి, లేకపోతే వదిలిపెట్టాలి. వాళ్ళని చాలా బాగా చూసుకున్నాం, మంచిగా వదిలిపెట్టేసినాం. సానుభూతి పరులను వాళ్ళ అక్రమ కేసులు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ఎత్తేయమన్నాము. అవి ఎత్తేయడానికి అంగీకరించారు అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఆఫీసర్స్. అప్పుడు ఎవరంటే ఒక డాక్టర్ను మధ్యవర్తిగా పెట్టిండ్రు, పౌర హక్కుల సంఘంకు సంబంధించినటువంటి కమిటీ వాళ్ళను. ఓకే, అంటే ఆ విషయం పక్కన పెడితే మీకు అరెస్ట్ ఎప్పుడు చూపించారు? అన్న అరెస్ట్ 2 days తర్వాత చూపించండి అన్న. ఎక్కడ? మార్కాపురంలో చూపించండు. అంటే అప్పుడు ఎవరు ఎస్ఐ ఎవరు? మార్కాపురంలో ఎస్ఐ గారు ఎవరు ఉన్నారో నాకు కరెక్ట్గా ఐడియా లేదన్న. శ్రీరామ్ గారు మీకు అరెస్ట్ చేశారంటారు కదా? శ్రీరామ్ గారు అప్పుడు అరెస్ట్ ఆయన చేయడానికి అవకాశం లేదు, ఎందుకంటే మార్కాపురం టౌన్ ఎస్ఐగా ఆయన లేడు కదా. నాకు దోర్నాలకు సంబంధించినటువంటి కేసుని పెట్టి నా అరెస్ట్ని చూపించారు. ఎంతకాలం ఉన్నారు జైల్లో? అన్న నేను 8 సంవత్సరాలు ఉన్నాను. అప్పుడు పార్టీ ఏమాత్రం సహకరించలేదు? సంవత్సరాలు పార్టీ సహకరించిన మేరకు పార్టీ సహకరించింది కొంతమేరకు. ప్రజా సంఘాల వాళ్ళు, బయట నుంచి లాయర్స్ వాళ్ళు వీళ్ళు వస్తూ ఉండేవాళ్ళు. ఇంకా సేమ్ టైంలో ఖైదీల విడుదల కమిటీ అని చెప్పేసి అని ఇటు ఖైదీలతోన బయట ఉండేటువంటి ఇంటెలెక్చువల్స్తోన
ఆ, ఒక కమిటీని ఫామ్ చేసింది పార్టీ. ఈ కమిటీకి సంబంధించిన వాళ్ళే మేజర్ పార్ట్ మన దగ్గర రావడము, మాట్లాడడము, కొన్ని కేసులు డీల్ చేయడము ఇట్లా చేస్తూ వచ్చేవాళ్ళు. సో నా కేసులకు సంబంధించిన ప్రత్యేకమైన పరిస్థితి ఏంటంటే నయీం కాన్సన్ట్రేషన్. నయీం అప్పుడు నల్గొండ జిల్లాలో ఇక్కడ ప్రకాశం జిల్లా మీద బాగా కాన్సన్ట్రేషన్ చేసి సాగర్ తరపున ఏ లాయరు తీసుకున్నా నేను ఒప్పుకోను, చంపేస్తా అని రకరకాల పద్ధతుల్లో బెదిరింపులు స్టార్ట్ చేసిండు. ఇక్కడ మార్కాపురంలో ఉన్నటువంటి శ్రీనివాస్ గారు అని చెప్పేసి మా లాయరు, ఆయన ముందుకు వచ్చి నా తరపున వేసిండు. వాళ్ళ మీద దాడి చేస్తామని, బాంబులు పెడతామని, అదేని ఇదేని రకరకాల పద్ధతుల బెదిరింపులు ఇవన్నీ కూడా స్టార్ట్ చేసిండ్రు. ఈ నేపథ్యంలో ఏ ఒక్క లాయరు ఏ ప్రాంతంలో కూడా నా తరపున వచ్చి వాదించడానికి ముందుకు భయపడుతూ ఉండేవాళ్ళు. ఈ క్రమంలో నా అంతటా నేనే ఐపీసీ, సిఆర్పిసి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్టు ఇవన్నీ నేను జైలుకి తెప్పించుకొని నాకు నేనుగా ఎల్ఎల్బిని ఒక రకంగా ప్రిపేర్ అయిన జైల్లో. ప్రతి కోర్టులో సార్ తెలుగులో వాదించడానికి నాకు అవకాశం ఇవ్వండి, నా కేసులు నేను వాదించుకుంటానని నేను అర్జీలు పెట్టుకోవడం స్టార్ట్ చేసిన జడ్జి గారికి. ఆ రకంగా మేజర్ కేసులు, చిన్న చిన్న కేసులు మొత్తం కంప్లీట్గా నేను నాకు నేనే చేసుకొని నాకు నేనే కొట్టేయించుకున్నా. అన్న ఈ క్రమంలో మీకు నచ్చిన పోలీస్ ఆఫీసర్ చెప్పండి. నాకు నచ్చిన పోలీస్ ఆఫీసరు అంటే అప్పట్లో ఇక్కడ సిఐగా పనిచేస్తున్నాడు అన్న, ఎస్ఐగా అక్కేశ్వరరావు అని. అక్కేశ్వరరావు ఇప్పుడు సిఐ. బహుశా మొన్న ఈ మధ్య కాలంలో ఎప్పుడో యాక్సిడెంట్ జరిగిందని కూడా నేను విన్నా పేపర్లలో. అంటే సాధారణంగా పోలీసు సంబంధించినటువంటి వేషభాషలు, దానికి సంబంధించిన ఏది ఆ ఐడియాలజీ దాంట్లో మొత్తంగా మార్పు అని నేను అన్ను, కానీ కొద్దిపాటి చిన్న మార్పు. ఆయన ఇక్కడ సిఐగా ఉన్నాడు, ఇక్కడ ఫస్ట్ ఎస్ఐగా ఉన్నాడు, దోర్నాలి ఎస్ఐగా. దోర్నాలి ఎస్ఐగా ఉన్నటువంటి రోజుల్లో ఆయన రకరకాల జిత్తులు వేసిండు. అయితే ఆయనకు ఎస్సీ సామాజిక వర్గం నుంచి వచ్చిండు, పల్నాడు ఏరియా. కొంత నాకు అవగాహన ఉంది. తర్వాత ఆయననే ఇక్కడ నుంచి గిద్దలూరు ట్రాన్స్ఫర్ అయ్యిండు. గిద్దలూరు ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఆయన అక్కడ లోకల్గా ఉన్నటువంటి పెత్తందారులకు వ్యతిరేకంగా ఎక్కడో చిన్న కార్యక్రమం, సాధారణంగా పోలీస్ ఆఫీసర్స్ పెద్దగా ఏం చేస్తారు, ఎక్కడో వాళ్ళు చెప్పినటువంటి దాన్ని చిన్న సంఘటనలో వాళ్ళు చేయలే. ఈ చేయకపోవడం అనేటువంటిది వాళ్ళ కోపం పెంచింది. అందులో భాగంగా ఎస్ఐ మీద వ్యతిరేకంగా రకరకాల నిరసన కార్యక్రమాలు ఇవన్నీ చేస్తూ ఉన్నారు. కరెక్ట్గా అదే సందర్భంలో రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి రావడం, ఇక్కడ ఉన్నటువంటి మొత్తం రాజకీయ నాయకులంతా కూడా పెత్తనం చేస్తూ ఉండడం, మాట తప్పి శాంతి భద్రతల సమస్య కాదు, ఇది సామాజిక సమస్య, నేను పరిష్కరిస్తానని చెప్పేసిన రాజశేఖర రెడ్డి ఒక రకంగా దొంగలాగా తిరిగి మళ్ళీ యుద్ధాన్ని మొదలుపెట్టి ప్రజల మీద దాడులు ఇవన్నీ కూడా స్టార్ట్ చేసాడు. ఈ నేపథ్యంలో మనం కూడా కౌంటర్ స్టార్ట్ చేసినాం. ఈ కౌంటర్ స్టార్ట్ చేసినప్పుడు మనము ఒక రాజకీయ నాయకుడిని యాక్షన్ చేసినాం. ఎవరైనా? ప్రతాప్ రెడ్డి అన్న. ప్రతాప్ రెడ్డి ఇక్కడ కంచిపల్లె పక్కన, ఆయన కాంగ్రెస్ పార్టీలో కొద్ది క్లియర్ రోల్ ఉంది. ఏంటి మీరు బయటకు వచ్చిన తర్వాత లోపల సంగతి నేను చెప్పేది, లోపల సంగతి అరెస్ట్ కాక ముందు భాగం. ఆ క్రమంలో ఆ పోలీస్ ఆఫీసర్ మీద మొత్తం ఆయనే చేయించినాడు అన్నట్టుగా పన్నారు వాళ్ళంతా. వాస్తవంగా ఆయనకి ఎటువంటి సంబంధం లేదు, ఆయనకి ఎటువంటి సంబంధం లేదు అని నేను తర్వాత మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చిన. తర్వాత నేను బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ కర్నూలుకు సంబంధించిన ఒక ఏఎస్పీ గారితో మాట్లాడినా. అన్న మీరు జైల్లో దాదాపు 8 సంవత్సరాలు ఉన్న తర్వాత కొన్ని ప్రజా సంఘాలు వాటి ద్వారా మీరు లాయర్గా మారి కొన్ని కేసులు మీరే వాదించుకొని బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత అప్పటికి మీతో పాటు లోపలికి వెళ్ళిన మీ కుటుంబ సభ్యులందరూ ఒక్కొక్కరి దగ్గరికి వచ్చారా? నా 2014 ఫిబ్రవరి చివరిలో నేను రిలీజ్ అయింది. అయితే 2014 నాటికే పార్టీకి సంబంధించినటువంటి పార్టీ లోపటి నుంచి మా చెల్లెళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా బయటికి రావడం అనేది జరిగింది. వాస్తవంగా మార్చి నాటికి జనవరి నాటికే వచ్చేసిండ్రు. నవంబర్ డిసెంబర్లోనే స్టార్ట్ అయ్యి బయటకు వచ్చేసిండ్రు. ఇంకా జనవరిలో కొంతమంది పోలీస్ ఆఫీసర్స్తోన వీళ్ళతోన కూడా మన వాళ్ళు మాట్లాడిండ్రు. అప్పటి వరకు కంటిన్యూగా నా మీద కేసులు పెడుతూ వచ్చారు. కేసులు కొన్ని కొట్టేసినారు అంటే మళ్ళీ ఇంకో కేసు మళ్ళీ స్టార్ట్ చేస్తారు.
అట్లా వాళ్ళు ఒక తప్పుడు కన్ఫెషన్ స్టేట్మెంటు మధ్యవర్తి నామా అని చెప్పేసి దాంట్లో దగ్గర దగ్గర ఒక 120-130 కేసులు రాసుకొని సంఘటనలు వీటన్నిటిలో సాగర్ ఉన్నాడు అని చెప్పేసి దాన్ని చూపించగలరు. ఒకవేళ అటువంటిది ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్ లేకపోయినా కూడా ఇంకొక దాన్ని ఎక్కడో సృష్టించి ఎవడో చెప్పినాడు అని చెప్పేసి ఒకదాన్ని మళ్ళీ లింకు చేసి, అంటే దీనికి ఒక చిన్న ఉదాహరణ ఏమంటే డిఎస్పి గారు నాతోన సమావేశం వేసిండు. ఆయన ఏం చేసిండు అంటే జైల్లో నేనున్న కాలంలోనే చివరి దశలో ఆయన నాతో మాట్లాడాలనుకున్నాడు. ఎందుకో పిలిపించిండు, వెళ్ళినాం ఎస్కట్టుతోనే తీసుకెళ్ళిన రాడికి. సాగర్ 7 సంవత్సరాల కాలం గడిచిపోయింది, జైలు జీవితం. నిన్ను చంపాలనుకుంటే అప్పట్లోనే చంపేటోళ్ళం. సరే, ఆ రోజు ఉన్నటువంటి ఉద్యమ పరిస్థితి, సావులు బతుకులు అనేటువంటి, ఇప్పటికైనా నువ్వేం ఆలోచిస్తున్నావు? ఏం లేదు సార్, మీరు ఏదో కేసులు పెడతా ఉన్నారు, నడుస్తూ ఉంది అంటే జైలు జీవితంలో నీకేం పెద్ద బాధ అనిపించడం లేదా? జైలు జీవితం వాస్తవంగా ప్రజల మధ్య లేకుండా చేయడము అనేటువంటిది పెద్ద బాధే. కానీ జైలు లోపల కూడా ఖైదీలతో సమావేశాలు ఏర్పాటు చేసి పోరాటాలు చేస్తున్నాం సార్. అక్కడ కూడా మీరు జైలు అధికారులను కనుక్కోండి అంటే ఏం మార్పు రాలేదా నీతో? ఈ యాంగిల్లో మాట్లాడిండు. మాట్లాడి ఫైనల్గా ఆయన ఏం చెప్తాడు అంటే, నా ముందు ఒక 6 నిమ్మకాయలు పెట్టిండు టేబుల్ మీద. అంటే జనరల్గానే ఉన్నాయి ఆడ. చూడు సాగర్, ఈడ 6 నిమ్మకాయలు ఉన్నాయి. కాదు 60 నిమ్మకాయలంట. కాదు అనేవాడు ఎవడన్నా చెప్పగలడా? అంటే ఈ సమాజంలో పోలీస్ చెప్పిందే వేదం. ఆఫీసర్గా నేను ఏం ఫైనల్ చేస్తే, ఏం ఆర్డర్ ఇస్తే అదే కింద వాళ్ళు అమలు జరుపుతారు. ఓకే, కాబట్టి ఆలోచించుకో, నువ్వు నీ జీవితకాలం అంతా నువ్వు జైల్లోనే ఓన్లీ రిమాండ్ ఖైదీగానే బతికిపోతావు. నీ మీద ఎక్కడ శిక్షలు పడవు. సాక్షులు ఎవరు వస్తారు? ఎందుకంటే మేము పెట్టిన కేసుల్లోనే ఒక అబద్ధం కేసులు ఉన్నాయి, తప్పుడు సాక్ష్యాలు ఉన్నాయి. కాబట్టి అవన్నీ గెయిన్ అయ్యి నీకేమిదో శిక్ష పడుతుందని మేము అనుకోవడంలే. కానీ రిమాండ్ ఖైదీకి మాత్రం ఇస్తాం. రిమాండ్ ఖైదీగా మాత్రం నేను కంటిన్యూగా ఉంచగలం. మీరేమన్నారు అప్పుడు? కాబట్టి 6 నిమ్మకాయలను 60 నిమ్మకాయలు చేయగలను, లేకపోతే 12 నిమ్మకాయలు చేయగలను. అంటే ఎన్ని కేసులైనా పెట్టగలను, తగ్గించగలను, అది నా ఇష్టం. సో మీరు ఆలోచించి నాకు చెబితే నేను మీ పట్ల సానుభూతితో వ్యవహరిస్తా. ఒక రకమైనటువంటి బెదిరింపు ఇది. అంటే ఏం చేయమంటారా మీకు ఆయన? ఏం లేదు, నువ్వు సరెండర్ స్టేట్మెంట్ జైలు నుంచి సరెండర్ స్టేట్మెంట్. ఇక భవిష్యత్తులో నేను ఉద్యమం గురించి, సమాజం గురించి ఆలోచించను, నా బతికేదో నేను బతుకుతాను అని చెప్పేసి అని చెప్పు. ఆ ఒక్కటి చాలు నాకు. తర్వాత ఇట్లా నడుస్తూ ఉన్నది. తర్వాత మన వాళ్ళు డిసెంబర్ నవంబర్ కల్లా మన వాళ్ళు ఆల్రెడీ పార్టీలో నుంచి బయటికి రావడానికి, ఉద్యమం ఎదుగుదల సక్రమంగా ఉండడం లేదు అని, పార్టీ కరెక్టు ఆపరేషన్స్కు సంబంధించిన లేదా నిర్ణయాలకు సంబంధించిన ఎత్తుగడల రీత్యా సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం లేదు అనేటువంటి రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. తర్వాత నేను కూడా జైలు నుంచి నాదైన పద్ధతుల్లో ఒక థియరిటికల్ ఒక ప్రతిపాదన రాసి పంపించిన. అంటే మీరు అన్నట్టుగా బుల్లెట్ బ్యాలెట్, ఈ బుల్లెట్ బ్యాలెట్కు సంబంధించినటువంటి దాన్ని జాగ్రత్తగా మనం సమన్వయం చేసుకోవాలి. పార్టీకి సంబంధించినటువంటి ఫోర్ ఫ్రంట్లో ఉండేటువంటి లీడర్స్ ఎవరైతే ఉన్నారో మనకంటూ ఒక ప్రజాప్రతినిధులు లేరు. సో ఇట్లా లేకపోవడం వల్ల అజ్ఞాతంలో ఉన్నటువంటి పార్టీ మీద ఆధారపడే మొత్తం నిర్ణయాలు, మొత్తం ఆర్గనైజేషన్ నడవాలంటే అది సాధ్యం కాదు. బయట ఉన్నటువంటి కేవలం ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ అనేటువంటి మాత్రమే వాటి మీద ఆధారపడి మనం అట్లా కరెక్ట్ కాదు అని చెప్పేసి అనేది ఒక ప్రతిపాదన. మీరు కూడా రాశారు లెటర్ పార్టీకి? నేను రాసిన. పార్టీ నుంచి వచ్చిన సమాధానం కరెక్ట్ కాదని చెప్పిండ్రు. అంటే పార్టీ ఐడియాలజీ ఏదైతే ఉందో ఎత్తుగడల రీత్యా మనం ఎలక్షన్స్ను మనం వ్యతిరేకిస్తున్నాము. ఎత్తుగడల రీత్యా వ్యూహాత్మకంగా మనం ఎలక్షన్స్ను వ్యతిరేకించడం లేదు. ఎత్తుగడల రీత్యా ఈనాడున్నటువంటి పాలక వర్గాలు తప్పుడు పద్ధతుల్లో ఎన్నికల నిర్వహణ అనేటువంటి కొనసాగుంది కనుక ఈ పరిస్థితుల్లో మనం
బ్యాలెట్ ద్వారా రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకోవడం అనేది అంత ఆషామాషి వ్యవహారం కాదు, అది నిలవదు కూడా అనేది పార్టీ అవగాహన, అంటే సెంట్రల్ కమిటీది. సో అదే అభిప్రాయాన్ని కిందకు తీసుకొచ్చారు. దాని మీద కొంత డిబేట్ చేసే వాళ్ళము, అప్పటికి ఒకరిద్దరం ఉన్నాము. తర్వాత అమరుడైనటువంటి చనిపోయిన రవికుమారు మా స్టేట్ కమిటీ మెంబరు, ఆయన గుంటూరు జిల్లా కార్యదర్శిగా ఉన్నాడు. ఆయన కూడా ఒక ఆల్టర్నేటివ్ అఫిడవిట్ను పెట్టిండు, అంటే ఒక ప్రపోజల్ను. ఈ ఎత్తుగడల్లో మనం మార్పులు చేసుకోవాలి, ఎత్తుగడల్లో మార్పులు చేసుకోకపోతే అనేక మంది కామ్రేడ్స్ అమరత్వం మనకు మిగులుతుంది, పోరాటాలు అనేటువంటి చరిత్రలో చెప్పుకోవడానికి మిగిలిపోతున్నాయి. కానీ ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంది అని చెప్పేసి అనేటువంటిది మనకు దక్కకుండా పోతుంది. కాబట్టి మనం పోరాటం ద్వారా సాధించుకున్న ఫలాలను నిలబెట్టుకోవాలి అంటే కూడా మనదైనటువంటి ఒక రాజ్యాధికారం, మన అజమాయిషి ఉన్నటువంటి ప్రాంతం అనేది ఒకటి ఉండాలి. అట్లా ఉండాలి అంటే మనకంటూ కొంతమంది ప్రజాప్రతినిధులు రాజ్యాంగంలో లేకపోతే మనకున్నటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో అది ఎంత తక్కువ సాధ్యమైనా అంత తక్కువ మేరకైనా మనం ఉపయోగించుకోవాలి అనేటువంటి కోణంలో ఆయన కూడా ఒక ప్రతిపాదన పెట్టిండు. అయితే అది కూడా ఒక నోటుగా పెడితే అది అట్లా ఆగిపోయింది. ఈ క్రమంలో మీరు బయటకు వచ్చారు అన్న, బయట నుంచి లోపల నుంచి ఉన్న చెల్లెళ్ళు ముగ్గురు వచ్చారు. కలిసినప్పుడు ఆ ఫీలింగ్స్ ఏంటండి? ఎప్పుడో 25 సంవత్సరాల తర్వాత కలిసి, అంటే ఒక 20 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి కాలం తర్వాత, అంటే ఒక 12-13 సంవత్సరాల తర్వాత అనేక రకాల సెదురుమదురు సంఘటనలు జరిగి, ఎన్కౌంటర్లు జరిగి, ఎంట్రుకవాసి తేడాతోన తప్పించుకున్నటువంటి సంఘటనలు. ఎందుకంటే జైల్లో నుంచి పేపర్లు చూస్తూ ఉండేవాళ్ళము, మనకు పేపర్లలో కూడా మనకు వచ్చినటువంటి మన వార్తలు ఏమనంటే మా కటింగ్ చేసి పంపేవాళ్ళు. మేము ఆ కటింగ్ చేసి పంపినటువంటి దీన్ని కూడా మళ్ళీ దొంగతనంగా ఎక్కడో అన్వేషణ చేసి సంపాదించుకోవాలి. నక్సలైట్ వార్తలు ఏవి కూడా మాకు ఉండరు, సెన్సార్ అవుతుంది. మీరు జైల్లోంచి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు అమ్మ నాన్న మీ బాల్యం అంత గుర్తుకొచ్చిందా అన్న? సాధారణంగానే గుర్తుకొస్తుంది కదా, అంటే మానవ అతీతులమేం కాదు కదా. గుర్తుకొచ్చినా ఏ లక్ష్యంతో వెళ్ళామో ఆ లక్ష్యం సాధించామని అనిపించిందా? లేదు ఇంతకాలం దూరం అయ్యాం కుటుంబ బంధాలకి, లక్ష్య సాధనలో మనం సంతృప్తి చెందాం అనిపించిందా? లేదు మనం ఇంతమంది విడిపోయాము కానీ మన లక్ష్యం సాధించలేకపోయాము అనే భావనలో వచ్చారా? వాస్తవంగా దీంట్లో 2 అంశాలు ఉన్నాయి. ఒక పక్కన ఇందాక నేను చెప్పినట్టే కొన్ని పదుల సంఖ్యలో అమరులైనటువంటి నేపథ్యం, చాలామందిని మేము రిక్రూట్ చేసి పార్టీలోకి తీసుకొచ్చి వాళ్ళతోట తుపాకీ ట్రైనింగ్ల దగ్గర నుంచి రాజకీయ క్లాసుల వరకు అనేకం చెప్పుకుంటూ వచ్చినటువంటి వాళ్ళం. చాలామంది వాళ్ళందరూ అమరులైనరు, వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళు దూరం అయినరు. కాబట్టి ఆ విషయాలు గుర్తుకొస్తే చాలా మనసుకు బాధ అనిపిస్తుంది. అంటే మీరు అందరూ కలిసారని ఆనందం కన్నా మన కుటుంబం, అంటే మన అనుకునేటువంటి కుటుంబంలో నుంచి 1-2 సంఘటనలు, ఒక పక్కన అమ్మ, ఇంకో పక్కన మా సహచరి లక్ష్మి, అట్లాగే మా బావ జీవన్, ఇలా ముగ్గురిని మేము కోల్పోయినాం. ఇది మన కుటుంబం నుంచి ప్రత్యక్షంగా జరిగినటువంటి నష్టం. దీంతోపాటు ఇంకా మనకు బాగా అవినాభావ సంబంధంలో ఉన్నటువంటి మా గురువులు లాంటి వాళ్ళు శాఖమూరి అప్పారావు గారు కావచ్చు. ఎందుకంటే శాఖమూరి అప్పారావు అన్న అనుక్షణం మాతో పాటు ఉండి ఉద్యమాన్ని నడిపించిన వ్యక్తి. మా కంపెనీలో ఆయన నిరంతరం మాతోనే ఉండేవాడు రాష్ట్ర కమిటీ నుంచి. అట్లా ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి బహుశా కంటిన్యూగా చివరి వరకు కూడా మాతో పాటు ఉన్నటువంటి వ్యక్తి. ఆయన అమరత్వం, ఆయనతో పాటు ఇంకా అనేక మంది నాయకులు, ఇవన్నీ గుర్తుకొచ్చాయి. ఈ నేపథ్యంలో మన కుటుంబం కలవడం అనేది ఒక రకంగా అదృష్టం, ఒక రకంగా ఒక సంతోషకరమైన అంశమే. ఎందుకంటే ఆ సంతోషకర సంఘటనలు, ఈ విషాదమైనటువంటి నేపథ్యంలో ఒక సంతోషం, ఆ మధుర క్షణాలు కొన్ని రోజులు ఉంటాయి. తర్వాత మీరు సాధారణ జీవితం కొనసాగిస్తున్నారు. మీరు చెల్లెలు, మీ బావలు అందరూ కలిపి ఉమ్మడి కుటుంబం ఏ విధంగా ఏ లక్ష్యం కోసం అయితే అడవులకు వెళ్ళారో ఆ లక్ష్య సాధించుతూ బయటకు వచ్చి కష్టాలు నష్టాలు ఎదుర్కొంటూ తిరిగి చెల్లా చెదురు కాకుండా ఒక ఉమ్మడి కుటుంబ వ్యవస్థని మీరు నడుపుకుంటున్నారు. అవునన్నా. ఇది ఈ వారం పాండురంగారెడ్డి అలియాస్ ప్రతాప్ గారితో చిరుజంటిరు. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.